నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. మన సనాతన ధర్మం కానీ మన శాస్త్రం కానీ ఏదైనా ఒక విషయం చెప్తే అది మన మంచి కోసం చెప్తుంది, మన కుటుంబం మంచి కోసమే చెప్తుంది. మన సనాతన ధర్మం చెప్పినవి మనం పాటించాము అంటే మనం ఉన్నత స్థాయిలో ఉంటాం అనేది మన ధర్మం చెప్పింది. అయితే ఇందులో కొన్ని రిచువల్స్ ఏం చేస్తున్నాయి అంటే మూఢనమ్మకాలుగా మారి కొందరి మనసుని కలిచివేస్తుంది. అందులో ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం వితంతువుల విషయంలో ఇప్పటికీ కొన్ని రిచువల్స్ చేస్తూ ఉన్నారు. అవి వారితో పాటు వారి పిల్లల మనసుని కూడా కలిచివేస్తోంది. అయితే దీని మీద సత్యవాణి గారు చాలాసార్లు మాట్లాడారు. ఎందుకు పూర్వశివాసినులు అని పేరిచ్చి వాళ్ళని బాధ పెడుతున్నారు, ఎందుకు వాళ్ళకి వాయినాలు కానీ అలాంటివి ఇవ్వకుండా ఇల్ ట్రీట్ ఎందుకు చేస్తున్నారు, బొట్టు లాంటివి ఎందుకు పెట్టనివ్వట్లేదు, వాళ్ళని వాళ్ళలాగా బతకనివ్వండి, ఇది కాదు మన వేదాలు వాంగ్మయాలు చెప్పినవి అని చెప్పి వారు ఎన్నో సంవత్సరాల క్రితం దీని గురించి మాట్లాడారు. అయితే ఇప్పటికైనా మార్పు వచ్చిందా అని అనుకునే లోపే ఈ మధ్య ఫిబ్రవరిలో ఒక బుక్ పబ్లిష్ అయింది, ది పాలిష్డ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. అంటే ఇప్పటికీ కూడా భర్త చనిపోయిన భార్యని రిచువల్స్ పేరుతో ఎలా ఇల్ ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు మానసికంగా ఎలా బాధపడుతున్నారు అనే దానిపైన సౌమ్య ఒక బుక్ రిలీజ్ చేసింది. ఇవాళ సత్యవాణి గారు అలానే సౌమ్య ఇద్దరూ కూడా మన స్టూడియోలో ఉన్నారు. ఎందుకు అప్పటి నుంచి ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నా ఇప్పటికీ మార్పు రావట్లేదా? ఎన్నో విషయాల్లో ఎదుగుతున్నాం, మరి ఇలాంటి విషయాలలో ఎందుకు వెనకనే ఎందుకు ఉండిపోతున్నాం? అయితే ఈ విషయం గురించి ఇవాళ పూర్తిగా మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. నమస్కారం సౌమ్య. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. సౌమ్య బుక్ చూసిన తర్వాత ఇంకా చాలా సర్ప్రైజింగ్ అనిపించిందమ్మా. అసలు మీకు తినకి చూస్తేనే అమ్మమ్మ మనవరాలు అంటే అప్పట్లో ఎంత బాధ ఫీల్ అయ్యారో ఇప్పట్లో అంతే పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నారు. అసలు నిజంగా సౌమ్య నిన్ను అప్రిషియేట్ చేయాలి. బుక్ రాయటం అనేది అందరూ చేస్తారమ్మా, ఇలాంటి రిచువల్స్, పైగా ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, ఇలాంటి వాటి గురించి ఎందుకు మనసు నొప్పిస్తున్నారు అంటే శాస్త్రం ఇది చెప్పింది తెలుసా అని క్వశ్చన్ మార్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి టాపిక్స్ మాట్లాడాలి అన్నా పబ్లిక్లో, అది కూడా బుక్ లాంటివి రిలీజ్ చేయాలి అన్నా కూడా చాలా ధైర్యం కావాలి. ముందుగా సౌమ్య అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది? సో నేను చిన్నప్పటి నుంచి చూశాను ఈ విడోస్ని విడిగా ట్రీట్ చేయడం, మ్యారీడ్ ఉమెన్తో ఈక్వల్గా ట్రీట్ చేయకపోవడం నేను నా చిన్నప్పటి నుంచి చూశాను. ఓకే, లైక్ ఈ రిచువల్స్ అనేవి నేను పెద్దయ్యాక ఇలా ఉంటాయని నాకు తెలిసింది, కానీ బట్ నేను చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా భోగి, సంక్రాంతి బొమ్మల కొలువులు అవి పెట్టినప్పుడు కానీ అత్తయ్య గారు సపోజ్ ఎవరైనా విడో అనుకోండి, వాళ్ళ కోడలు వచ్చేవారు, ఆవిడ వచ్చేవారు కాదు. అర్థమయ్యేది కాదు ఆవిడ ఎందుకు వచ్చేవాళ్ళు కాదు. మేము రోజు ఆవిడతో ఆడలేం, మా అమ్మగారు అమ్మమ్మ గారు ఆవిడెందుకు రారు, వాళ్ళ కోడలు ఒక్కళ్ళే వస్తున్నారు, తెలిసేది కాదు. తర్వాత ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో అందరూ కూర్చుంటే భర్త లేని భార్యలు, హస్బెండ్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బొట్టు పెట్టేవాళ్ళు కాదు, అందరికీ లైన్లో పెడుతూ వాళ్ళకి ఇచ్చేవారు కాదు, వాళ్ళకేమీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకపోవడం అసలు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఏంటి అసలు రీజన్ ఏంటో తెలీదు, ఎవరిని క్వశ్చన్ చేయాలో కూడా తెలీదు, బికాస్ అది నార్మల్గా అలా నడుస్తుంది. ఏంటి ఏమిటి ఏమిటి అర్థమయ్యేది కాదు. తర్వాత సినిమాల్లో కూడా ఫ్యూ సినిమాస్లో నేను చిన్నప్పటి నుంచి చూసేదాన్ని, అలా విడోస్ అనగానే టక్కున వైట్ శారీలో ఉండడం, ఆల్వేస్ క్వశ్చన్ ఇన్ మైండ్, వై 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 అని. తర్వాత నేను దగ్గరగా నా ఫ్యామిలీస్లో జరిగినప్పుడు ఐ రియలైజ్డ్ హస్బెండ్ పోయిన తర్వాత ఏం చేస్తారు ఆవిడికి అనేది నా కళ్ళతో నేను దగ్గర నుంచి చూసాను అనమాట. ఏ ఏజ్లో చూసావు సౌమ్య? వెన్ ఐ వాజ్ 16 years old. ఓకే, నాకు అంటే ఇంత డీప్గా తెలిసింది ఇలా చేస్తారు అని. ఏంటంటే ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు ఇప్పటికీ. హిందూస్లో అని నేను చెప్తా, బికాజ్ నేను హిందూస్తోనే ఎక్కువ మాట్లాడాను, బట్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్లో కూడా ఇలాంటివి ఉన్నాయట, నాకు ఈ మధ్యనే తెలిసింది. బట్ హిందువులతో నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను, నా కళ్ళతో చూసినవి. డిఫరెంట్ క్యాస్ట్లో డిఫరెంట్గా చేస్తున్నారు. మోస్ట్లీ 10th డే ధర్మోదకాలని ఇస్తారు. ఆ రోజు ధర్మోదకాలు ఇచ్చి వచ్చిన తర్వాత
వాళ్ళు ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరైతే హస్బెండ్ పోయిన వాళ్ళ వైఫ్ ఉంటారో ఆవిడని సిటీస్లో అయితే బాత్రూంలోకి తీసుకెళ్తున్నారు, అదే విలేజెస్లో అయితే చెరువు నది వాళ్ళ ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్తున్నారు. అండ్ చాకలి ఆవిడని పిలుస్తారు, పిలిపించి ఆవిడని ఫస్ట్ పెళ్లి కూతురులా రెడీ చేస్తారట. వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆవిడని పెళ్లి కూతురులా రెడీ చేసి, అంటే ఎవ్రీథింగ్ మొత్తం అన్ని ఆభరణాలు అవన్నీ వేసి గాజులు పువ్వులు కరెక్ట్ అలా చేసి అందరు వచ్చి ఆవిడని చూస్తారట. ఆఫ్టర్ దట్ అంటే ఆఖరి చూపులాగా, ఆఖరి చూపు, ఇంకా నోచుకోదు ఇంకా అన్నట్టుగా ఈవిడని రెడీ చేసి చూస్తారు. ఒకప్పుడు ఉండేది కదమ్మా, ఇలా రెడీ చేసి వాళ్ళని ఒక ఫోటో తీసుకొని, అప్పటి వరకు ఫొటోస్ తీసుకొని ఉండరు, ఆ రోజు మాత్రం మంచిగా రెడీ చేసి ఒక ఫోటో తీసి పక్కన పెట్టుకుంటారు. అవునా? ఇది నేను వినలేదు. సంథింగ్ పల్లెటూర్లలో ఇది జరుగుతోంది సౌమ్య, ఇలా చేయటం, వాళ్ళని రెడీ చేయటం, ఫొటోస్ తింపటం. నెక్స్ట్ డే ఇక వాళ్ళు వైట్ శారీలో ఉంటారనమాట. ఆ రోజు చివరి రోజు అని చెప్పి అమ్మగారి పసుపు కుంకుమ అంటారు. సో ఆ వాళ్ళ అమ్మగారు వచ్చి పసుపు కుంకుమ ఇస్తారు, అమ్మ వాళ్ళ తరపు వాళ్ళు. ఈవిడికి అమ్మ వాళ్ళు ఎవరు ఉంటారో అది చివరి పసుపు కుంకుమ అంటారు అన్నమాట. ఫొటోస్ తీయడం నాకు తెలియదు కానీ బట్ ఇలా రెడీ చేస్తారు, అందరు వచ్చి చూస్తారు. ఆఫ్టర్ దట్ ఆ చాకలావిడ అంతా తీసేసి హోలీ బాత్ అంటే ఆ నదిలోనో చెరువులోనో స్నానం చేయించి, సిటీస్లో అయితే అఫ్ కోర్స్ బాత్రూంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ పుట్టింటి వాళ్ళే వైట్ శారీ ఇస్తారు. వైట్ శారీ ఇచ్చి కట్టిన తర్వాత అండ్ షీ విల్ నాట్ వేర్ ఎనీథింగ్, బొట్టు కానీ గాజులు కానీ ఇంకేం వేసుకోరు, ఓన్లీ వైట్ శారీ, నో ఆభరణాలు ఆర్నమెంట్స్ ఏమీ ఉండదు. అలా ఆవిడని ఒక రూమ్లో కూర్చోబెడతారు, ఎవ్వరు ఉండరు. ఇంకా తర్వాత ధర్మోదకాలు ఇచ్చి వచ్చిన తర్వాత అండ్ మోస్ట్ స్టూపిడ్ థింగ్ నేను చూసింది ఏంటంటే, బయట ఒక జీలకర్ర పెడతారు, వెళ్ళే వాళ్ళు లోపలికి కుంకుమ పెట్టుకొని ఆ జీలకర్ర నోట్లో వేసుకొని లోపలికి వెళ్ళి ఆవిడని చూస్తారు, వస్తారు. అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఓకే, ఈ రిచువల్స్ అన్నీ ఓకే, జీలకర్ర నోట్లో వేసుకోవడం దానికి సంబంధం ఏంటి? ఐ ఆస్క్డ్ ఒక ఎవరైతే ఈ కర్మకాండలు చేయించే పురోహిత్స్ ఉంటారో అడిగా, ఏమిటి అసలు వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ డూయింగ్ దట్? ఆ జీలకర్ర నోట్ ఆయన ఏం చెప్పారు, ఏం లేదమ్మా, జీలకర్ర నోట్లో వేసుకుంటే జీలకర్ర టేస్ట్ ఎలా ఉంటుంది, కొంచెం చేదుగా, ఆ ఉప్పుతో కలిపినప్పుడు ఉప్పగా ఉంటుంది కదా, అప్పుడు ఇలా మనం ఎప్పుడైతే చూ చేస్తామో అప్పుడు మనకు ఫేస్లో ఒక కైండ్ ఆఫ్ చీ అన్న ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆటోమేటిక్గా ఇఫ్ అది నోట్లో వేసుకుంటే. సో మనం ఆ నోట్లో వేసుకొని చూ చేసినప్పుడు ఆవిడ చూసినప్పుడు ఒక ఆ చీ అనే ఎక్స్ప్రెషన్ కానీ ఒక ఏమంటారు, ఒక ఎంబారసింగ్ ఎక్స్ప్రెషన్, అది అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆవిడకి కనిపించాలని చేస్తారట. నో 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 ఇది అని ఆ పురోహిత్ చెప్పారు. పురోహితుడు చెప్పిన సమాధానం, తెలియక చెప్పిన మూర్ఖత్వంతో చెప్పిన సమాధానం అది. ఓకే, ఎందుకనంటే జీలకర్ర ఉప్పు కలిపి పెడతారు. మనకి తలస్నానం చేసిన కుంకుడుగాయలు కళ్ళల్లో పడితే ఉప్పు నోట్లో వేసేవారు, వెంటనే తగ్గిపోయేది. గుర్తుందా లేదా మీకు? అవునమ్మా. వివాహ సమయంలో జీలకర్ర బెల్లం పెడతారు, ఇక్కడ ఉప్పును జీలకర్ర కలిపి ఎందుకు పెడతారంటే దానిలో ఒక శాస్త్రీయత ఉంది. అది చెడు కోసం కేదో అవుతుందని కాదు. సాధారణంగా మనం దుఃఖించేటప్పుడు కొన్ని మలాలు బయటకు వస్తాయి, ముక్కు నుంచి చీముడు వస్తుంది, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఆనంద బాష్పాలు వేరు, దుఃఖంతో కూడినటువంటి బాష్పాలు వేరు. మాలిన్యాలన్నీ అంటే మలాలు బయటకు వస్తాయి. ఆ మలాలు బయటకు వచ్చినప్పుడు దానిని నివారించడం కోసం అని చెప్పి దానికి జీలకర్ర ఉప్పు నోట్లో వేసేసుకుంటే ఆ మాలిన్యాలన్నీ పోవడం కోసం అని చెప్పి అది శాస్త్రీయతను ఆరోగ్యాన్ని పెట్టారు. అది బంధువులు కూడా ఏడుస్తారు కదమ్మా, దగ్గర వాళ్ళు రక్త సంబంధికులు అందరూ కూడా దుఃఖంతో ఏడుస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏమిటంటే అది కొంచెం నోట్లో వేసుకోవడం వల్ల ఆ దుఃఖపూరితమైనటువంటి ఆ మలాలన్నీ కూడా బయటికి పోవడం కోసం అని చెప్పి ఆ ఉప్పు జీలకర్ర నోట్లో వేసుకుంటే అది పోతుందనే ఉద్దేశంతో సైన్స్ పరంగా చెప్పారు, ఆరోగ్యపరంగా. వీళ్ళది నీ విధంగా చిత్రీకరించి పెట్టడం అనేది జరిగింది. ఎంత చక్కగా చెప్పారమ్మా. ఇలాంటివి తెలియకపోవడం వల్ల ఇప్పుడు తనకి తెలిసింది కాబట్టి అర్థం చేసుకుంటుంది, లేకపోతే
అట అన్న దీంట్లోనే అది ఇంకా ఆల్రెడీ బాధలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చిరాకు వచ్చేసి ఉంటది ఇలాంటివన్నీ చూసి. ఇది ఇంకా ఆన్ టాప్ ఆఫ్ దట్ అగ్గికి నెయ్యి తోడైనట్టు. ఆజ్యం పోసినట్టు. నిజంగా మీరు ఒక పాయింట్ చాలా చక్కగా చెప్పారమ్మా. మన సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో, మనం ఏ ఆచారాలు అయితే ఫాలో అవుతామో వీటి ప్రతి దాని వెనక ఒక సైన్స్ ఉంది. బట్ ఆ సైన్స్ కనుక తెలుసుకుంటే ఆనందంగా సంతోషంగా ఉండగలం. ఆ సైన్స్ ని పక్కన పెట్టేసి మూఢనమ్మకాల పేరిట కనుక ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు బాధపడతారు. ఇట్లాంటి జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అమ్మాయి 24 years పట్టుమని 16 years లో చూసిందట, కానీ ఎంత గట్టిగా నాటుకుపోయింది, ఎంత బాధపడుతుంది ఆ విషయాలు. అది ఉద్యమంగా చేస్తోంది ఇప్పుడు. అసలు ఈ పుస్తకం చదువుతుంటే అర్థమవుతోందమ్మా అసలు ఎన్ని పాయింట్స్. అసలు నిజంగా ఇంత పర్టికులర్ గా ఇంత చదివిందా, ఇంత స్టడీ చేసిందా, ఇంత పెయిన్. అసలు మనం కూడా తెలుసో తెలియకో ఎక్కడైనా ఎవరన్నా ఇల్ట్రీట్ చేసి ఉంటామా అన్న భయం వచ్చేసిందమ్మా ఒక్క నిమిషం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే అక్కడెక్కడో ఒక దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టక తప్పదమ్మా. పెట్టాలి. ఇదే ఒక మాట చాలా అవును. మన వీడియో చేసిన తర్వాత చాలా మంది నాతో, మేము కూడా ఇప్పటి వరకు మా అత్తయ్యల విషయంలో అమ్మల విషయంలో ఇలాగే వ్యవహరించాము, ఇకనైనా మనం సరిదిద్దుకోవాలని అనిపించిందండి అన్నారు ఈ మాట. ఇప్పుడు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం వల్ల ఈ పండితులు వీళ్ళు ఎంత దారుణమైనటువంటి సమాజాన్ని సనాతన ధర్మానికి ఎంత అవమానం చేస్తున్నామమ్మా మనం. అంతే కదమ్మా. హిందూ ధర్మకి జై, భారత్ మాతాకి జై, సనాతన ధర్మకి జై అంటే వస్తుందా? జైలు కొడితే వస్తుందా? అసలు నీలో ఉన్న మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని ముందు దాన్ని రూపుమాపు. ఇంత అవమానపరచడానికి మనం ఇంతగా కుంచుకుపోవడానికి కారణం మనమే. అది మానినప్పుడు సనాతన ధర్మం వెలుగుతుంది. నువ్వు సనాతన ధర్మంలో ఈ రకమైనటువంటి మూఢాచారాలను పెంపొందిస్తూ ఒకవైపునేమో ఇదే పండితులు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటూ శ్లోకాలు వల్లిస్తూ చెప్తున్నారే, ఈ స్త్రీని అవమానపరచడానికి ఎవరికి హక్కు ఉంది, ఎందుకు అవమానపరుస్తున్నారు? అక్కడ స్త్రీని నువ్వు అవమానపరుస్తుంటే ఎవడో కామెంట్ పెట్టాడు, నూనెలో నంట వేయించేస్తా అంట పైకి వెళితే. ఇలా మాట్లాడిన వాళ్ళని నూనెలో వేయించుతారు తప్ప ఏది ఎవరినైతే స్త్రీని అవమానపరుస్తారో, ఎవరి మనసునైతే నొప్పిస్తారో వాళ్ళని వేయించుతాడు నూనెలో వేసి. వాళ్ళని ఎందుకు వేయిస్తాడు? అలా ఉండని వాళ్ళని వేయిస్తాడట. ఎవరు మాట్లాడే మాటలు ఇలా ఉంటున్నాయి, కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇలా పెడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళ బుద్ధిజీవి అయినటువంటి వాడు మెదడుకు పదును పెట్టి ప్రకృతిని ఒక్కసారి పరిశీలిస్తే ప్రకృతి యొక్క ధర్మం ఏంటో నీకు అర్థమైతే ఏ స్త్రీని నువ్వు అవమానపరచవు, నీ తల్లికి జరగవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ గ్యారంటీగా మనమే ఉంటామని గ్యారంటీ ఉన్నదా వీళ్ళకి? ఉందా? ఈ మాట్లాడే తల్లులందరికీ భర్తలు కంటే ముందు తను చనిపోతామని భర్తలు తెలుసా వీళ్ళకి? తెలీదు. తెలుసా? నిజంగా ప్రేమ కలిగినటువంటి భార్య అయితే తనకంటే ముందు భర్త వెళ్ళాలని కోరుకుంటుంది. నేను అదే కోరుకున్నా. ఎందుకంటే ఎవరు ఆ స్వేచ్ఛగా భార్య దగ్గర ఉన్నంత స్వేచ్ఛగా భర్త బ్రతకలేడు. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి భార్య అదే. ఈ పసుపు కుంకుమ మానవులు పెట్టింది. అది కూడా ఎందుకు పెట్టారు? ఆరోగ్యకరమైన నియమాల వల్ల. కుంకుమ ధరించటం వల్ల వచ్చే స్ట్రెస్కు గురి కాకుండా మనం మానసిక శాంతిని పొందడానికి ఆజ్ఞాచక్రం దగ్గర కుంకుమ పెట్టుకోవడం అనేది ఆరోగ్యకరమైన నియమమే తప్ప దాంట్లో వాళ్ళు పెట్టుకోకూడదు వీళ్ళు పెట్టుకోకూడదు కట్టడుందా? మన దగ్గర నిబంధనలు లేవు, ఆరోగ్యకరమైన నియమాలు మాత్రమే ఉన్నాయి. అది గుర్తు పెట్టుకోవాలి మాట్లాడే వీళ్ళందరూ. ఏ వేదం చెప్పింది, ఏ శాస్త్రం చెప్పిందో శాస్త్రి గారు రమ్మని కూర్చోబెట్టు, నీ ఐ డ్రీమ్లో మేము వస్తాం. ఏ శాస్త్రంలో చెప్పిందో వచ్చి నిరూపించమని చెప్పండి. ఒకవైపునేమో వైజ్ఞానికంగా ఎదిగిపోయామంటున్నారు, రోజు రోజుకి బాగా అద్భుతమైనటువంటి సాధించేస్తున్నామంటున్నారు, అభివృద్ధి పదంలో నడుస్తున్నామంటున్నారు. ఈ కుంచుకుపోయే మాటలు ఏమిటి? ఆ బిడ్డ ఎంత బాధపడితే 16 సంవత్సరాల వయసులో చిన్నప్పుడు తన మనసులో పడి, నాకు కూడా కరెక్ట్గా అదే వయసులో చిన్నప్పుడు మా మేనత్త గారు ఉండేవారు. చిన్నప్పుడు భర్త పోయారు. మమ్మల్ని అందరినీ పెంచింది. మా ఇంట్లో ఏ శుభకార్యం చేసినా ఆఖరికి మంగళసూత్రంలో తాడు పోయినా మా అత్తయ్యే మా అందరికీ. ఏమైంది? మా అందరం బాగున్నాం కదా. అంతే కదమ్మా. మనసుకి అది మనసా నీకు కావాల్సింది అక్కడ పైన క్రియ చర్య ఏది ధరించామని కాదు కదా. నువ్వు మనసులో ఎటువంటి ఆలోచనలు ధరిస్తున్నావు ముందు అది పెట్టుకోవాలి. నాకు ఆశ్చర్యం వేసింది, నిన్న వచ్చింది నా దగ్గరికి, నాకు తెలియదు పాప ఎవరో, అమ్మమ్మ నీ దగ్గరికి వస్తున్నాను ఉంటారా ఇంట్లో అని అడిగింది. వస్తున్నాను రామ్మ అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మళ్ళీ ఒక గార్గిని చూశాను అమ్మాయిలో నేను, మరి ఒక ఉభయ భారతిని చూశాను అమ్మాయిలో నేను. రియల్లీ నన్ను చాలా సంతోషం అనిపిస్తోంది. ఎంతమందితో పోరాడి ఎంతమంది దగ్గరికి తిరిగి ఉంది నన్ను చెప్పిందమ్మా నాకు. ఎంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పండితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిందో ఈ విషయాలు.
ఆమె మనసు ఎంత గాయపడింది. ఇప్పుడు మన ఇంటిలో మన పిల్లలే మనకు ఏదైనా జరుగుతుంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నేనెంత బాధపడ్డాను. ఎక్కడో ఒక దగ్గర ఇది ఆగాలమ్మా, అది దానికి ఎవరో ఒకళ్ళు శ్రీకారం ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, స్త్రీలు కూడా ఆలోచించాలి. మా మదర్ నాన్నగారి పోయి, మా అమ్మ ఎప్పుడు నిండుగా చాలా అందమైన మనిషి, నిండుగా ఎప్పుడు చేతుల నిండా గాజులు మంచి బొట్టు పెట్టుకుని చాలా అందంగా ఉండి, మా నాన్నగారి కంటే తాను ఎప్పుడు ముందు వెళ్ళాలనేది ఎప్పుడు ఆవిడకు కోరిక ఉండేది. ఇవన్నీ పిచ్చి మాటలన్నీ ఎవరో పెట్టినవి, వీళ్ళకి పిచ్చి కోరికలు వచ్చాయి, ఇవన్నీ మనుషులు పెట్టినవి. ఇవన్నీ పెడితే మా నాన్నగారు వెళ్ళిపోయారు. అమ్మ నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్తే మా అమ్మ ఏమైంది, నేను ఎట్లా ఒకప్పుడు తనకు ఆ కోరిక ఉంది, ఇప్పుడు నేను ఎలా ఉంటాను. ఒకప్పుడు నేనే మా అన్నయ్య భార్య మా అన్నయ్య చనిపోయినప్పుడు మా వదిలికి దగ్గరుండి నేనే చేయించినప్పుడు ఇప్పుడు నేను ఎలా ఉంటాను అనేది అమ్మకు అప్పుడు తెలిసింది తప్పనేది. తనకు వచ్చినప్పుడు తెలిసింది. తన దాకా వస్తే కానీ తెలియదు అంటారే, తన దాకా వచ్చిన తర్వాత ఇది తప్పనేది అమ్మకు మనసు బాధపడినప్పుడు తెలిసింది. ఇప్పుడు అనుకునే స్త్రీలకు కూడా తన దాకా వస్తే కానీ తెలియదు ఇంకొక స్త్రీని బాధ పెట్టినప్పుడు. ఖచ్చితంగా ఈ బాధ పెట్టడం అనేది ఖచ్చితంగా తగ్గాలి. అందరిలో కూడా ఇది మార్పు రావాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆశ్చర్యం ఏంటంటే నాకు ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారమ్మా. వీళ్ళు అనుకుంటా ఈ మధ్య నేను ఇది దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మన దేవాలయంలో అందరితోనూ చేయిస్తాను నేను, వ్రతాలు పూజలు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను నేను. ఏమవుతుంది, ఏం జరుగుతుంది, నూనెలో వేయించేస్తాడా? అమ్మ శభాష్ అంటుంది. జగన్మాతమ్మ బిడ్డలందరూ సమానమే తల్లికి. ఈ రిచువల్స్ అన్నీ ఎక్కడ కనిపించినాయి నీకు? ఏ వ్రతంలో కనపడి చెప్పండి నాకు, నిరూపించమని వచ్చి మాట్లాడే వాళ్ళందరినీ. చాలా హాయిగా అనిపిస్తుంది అమ్మా ఇలాంటివి మాట్లాడినప్పుడు, చాలా ధైర్యం అనిపిస్తుంది. అండ్ తినకి చూడండి, సైన్స్ గురించి చెప్పకపోవటం వల్ల ఆ పంతులు ఎవరో కొంచెం అలా తప్పు చెప్పడం వల్ల అంటే మొహం వికారంగా పెట్టి ఆవిడని ఇంకా బాధ పెట్టాలేమో అన్న ఫీలింగ్ వచ్చింది తనకి. ఇలా ఇంకా ఎన్నెన్ని వెళ్ళిపోతున్నాయో తెలియని వాళ్ళకి పోలడన్ని. తర్వాత నాకు తెలుసు ఈ సైంటిఫిక్ రీజన్ ఇది అని. తర్వాత ఐ గాట్ టు నో. ఆయన చెప్పినప్పుడు ఏం లాజిక్ లేదు అందులో. అదే చెప్తున్నాను, కొన్ని మనం చేసే వాటికి ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం ఆలోచించాం. ఎస్పెషల్లీ ఇలాంటి విషయాల్లో. ఎందుకు అంటే ఒక భయం. సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఏవన్నా చూసుకుంటే ఒక భయం అనేది మనసులో నాటేటప్పటికి ఎందుకు వచ్చిన గొడవలే, చేసేస్తే పోలా, మళ్ళీ మనకేమవుతుందో, దానివల్ల ఆలోచన శక్తి కోల్పోతున్నాం. దానివల్ల మనం ఆవిడని ఎంత బాధ పెడుతున్నాం అనే విషయం కూడా మనం మర్చిపోతున్నాం. బికాస్ దేనివల్ల అంటే ఒక థిన్ లైన్, అది సూపర్స్టిషియస్ బిలీఫ్, అదొక భయం పెట్టేశారు మనకి. అమ్మో ఇలా చేయకపోతే నీ ఫ్యామిలీకి రేపు ఏదో అవుతుంది. ఇప్పుడు నేను చాలా మంది విలేజెస్కి వెళ్ళినప్పుడు అడిగా, మీకు అలా చేసుకోవడం ఇష్టమా? లేదు. మరి ఎందుకు చేసుకుంటున్నారు? అలా చేసుకోకపోతే నా ఫ్యామిలీకి ఏదో అయిపోతుంది, నా పిల్లలకి ఏదో అయిపోతుంది, అందుకే చేసుకుంటున్నాం. ఒకవేళ మేము ఇలా చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అలా చెప్తుంటే వాళ్ళు, నేను అదే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చూడండి. ఇతరుల కోసం వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళని మనం ఇన్ఆస్పిషియస్ అంటున్నాం. అంటే ఎంత మూర్ఖత్వంలో బతుకుతున్నాం అసలు. సౌమ్య, నువ్వు ఎంకామ్ చేసావు, సిఏ చేస్తూ ఉన్నావు, చదువుతూ ఉన్నావు. ఈ పీరియడ్లో నువ్వు ఈ పర్టికులర్ విషయం గురించి ఒక ఉద్యమంలా తీసుకొని నేను విలేజ్కి వెళ్ళావు, ప్రతి దగ్గరికి తిరిగావు, వాళ్ళతో మాట్లాడావు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ మనసులో ఆ బాధ ఫీల్ అవుతున్నారా లేదా అని చెప్పి కనుక్కొని వచ్చావు. సో ఇంత డీప్గా వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? అంటే స్ట్రాంగ్ ఫ్యాక్టర్ నిన్ను ఎక్కడ హిట్ చేసింది? ఇలా చూసినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు కొన్ని రోజులు ఫస్ట్ ఏం చేయాలో తెలీదు. బట్ నేను టైం ఇచ్చుకున్నా. బికాజ్ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నా వే ఆఫ్ లుకింగ్ ఇన్ టు దట్ ఇలా ఉంటుంది, లెట్స్ గివ్ సమ్ టైం. అప్పటికి ఒపీనియన్ మారలేదు అంటే కంపల్సరీ దాని మీద వర్కౌట్ చేయాలి. సో నేను టైం ఇచ్చా. స్టిల్ ఆ సిచ్యువేషన్ నేను తలుచుకున్నానంటే నాకు స్పైన్లో ఒక తెలియని ఒక భయం, ఏదో తెలియని ఒక వణుకు వచ్చేది అన్నమాట ఆ రిచువల్స్ గురించి కానీ అలా ట్రీట్మెంట్స్. దెన్ నేను డిసైడ్ అయ్యాను, ఈ ప్రాబ్లం అనేది మార్పు రావాల్సిన ప్రాబ్లమే అని. దెన్ నేను మూర్ఖంగా కూడా ఇది తప్పు, పెద్దవాళ్ళు మీరు చేస్తుంది తప్పు అని వెళ్ళి బ్లంట్గా మాట్లాడాలని నాకు లేదు. బికాజ్
ఐ వాంట్ సమ్ ప్రాపర్ రీసెర్చ్. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? బికాస్ నా పెద్దవాళ్ళని బ్లేమ్ చేయడం కూడా వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు అలా చేస్తున్నారు, నెక్స్ట్ అలా పాస్ ఆన్ అయిందని తప్ప వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో ఆన్సర్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల నో పాయింట్. కాబట్టి అప్పుడు నేను అనుకున్నా దీని మీద ఒక మంచి రీసెర్చ్ చేయాలి అసలు ఏంటిని. దెన్ నేను అసలు ఇది ఎలా వచ్చింది, అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ నేను సతీ దగ్గరికి వెళ్ళా. బికాస్ సతీ ఈజ్ రిలేటెడ్ టు దిస్, రైట్? నేను ఒక మంచి పండితుడు ఆయన దగ్గరికి వెళ్ళానమాట. అసలు ఆయన్ని నేను ఇంకా అడగకుండా స్టార్ట్ చేయకముందే ఇలా విడో రిచువల్స్ అనగానే, ఎందుకమ్మా ఈ వయసు నేను హ్యాపీగా చదువుకొని ఉండొచ్చు కదా, ఎందుకు నీకు అక్కర్లేని ఈ వయసులో అవసరమా, మన శాస్త్రాల్లో ఇవన్నీ ఉన్నాయన్నారు. మన శాస్త్రాల్లో ఉన్నాయా? ఓకే, కరెక్ట్ అండి, ఉంటాయి మీరు చెప్తున్నారంటే. ఎక్కడున్నాయి ఏంటంటే, నీకు తెలుసా సతీ సహగమనం అని ఒక మూర్ఖపాయన నీలాగే ఎవరో దాన్ని ఆపేశారు చెయ్యకుండా. మన మహాభారతంలో సతీ సహగమనం ఉంది అన్నారు. నేను అన్నా, ఓహో మహాభారతంలో ఉందా అండి, ఎక్కడుంది, ఏంటి స్టోరీ అంటే, మాదిరి తెలుసా నీకు అన్నారు. తెలుసండి అని. ఆవిడ సతీ సహగమనం చేసుకుంది కదా, చేసుకుందండి. చూడండి, నిజంగానే మాదిరి ఆవిడ చేసుకున్నారు, పాండురాజు వైఫ్. అవుట్ ఆఫ్ గిల్ట్ ఆవిడ సతీ చేసుకున్నారు. నా హస్బెండ్ నా వల్ల పోయారు అంటే తెలిసే ఉంటుంది అందరికీ ఈ స్టోరీ. పాండురాజు ఆవిడని మోహిస్తాడు, ఒక శాపం ఉంటుందన్నమాట, ఆవిడతో ఏమైనా సెక్షువల్ రిలేషన్. అమ్మ అయితే అది కరెక్ట్ గా చెప్తారు. అమ్మ ఇంకొకసారి ప్రేక్షకులకి ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం ఒక్కసారి క్లియర్ గా చెప్పండి అమ్మ, అసలు ఎందుకు అలా జరిగింది అని చెప్పి. మహాభారతంలో మనకి పాండురాజు కుంతి మాదిరి తెలిసిన విషయమే కదా. ఒక శాపం ఉంది, తను గనక భార్య భర్తలు ఇద్దరు కూడా సంగమిస్తే ఇతను చనిపోతాడనే ఒక శాపం ఉంది. ఆ శాపం ఉందని చెప్పి ఇద్దరు చాలా దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఆమె యొక్క అందాన్ని చూసి అతను కూడా మోహిస్తాడు. అది చూసినప్పుడు తను ఆ విధమైనటువంటి మన సినిమాల్లో చూపిస్తారు చూడు, జలపాతాల దగ్గర వాళ్ళ యొక్క సోయగాలన్నీ కూడా వంపు సొంపులన్నీ చూపిస్తూ ఆ విధమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అతను కూడా పాండురాజు కూడా ఆకర్షింపబడి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆ పరిస్థితుల్లో మరి అతను మరణం సంభవించింది. ఆ విధంగా అతను మోహించడానికి కావలసిన వాతావరణాన్ని నేనే కదా అతను ప్రభావితుడిని చేసింది, నా వలనే కదా అతనికి ఈ రకమైన మరణం సంభవించిందని ఒక గిల్టీనెస్తో దూకేసింది మంటల్లోకి. అది ఒక వ్యక్తిగతంగా తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మిగతా వాళ్ళందరికీ అంటగట్టేసి అందరినీ తోసేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన ఆచార వ్యవహారాలన్నీ అలా వచ్చి చచ్చినాయే, ఈ మూఢాచారాలన్నీ. అది జరిగింది అక్కడ మహాభారతంలో ఇన్సిడెంట్. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు తను చెప్పినట్టుగా పండితుడు చెప్పిన దానికి. సో ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చూడండి ఎలా ఉంటాయో, ఆయన ఎలా చెప్పారో చూడండి. ఉంది కదా, ఉంది, కానీ ఏంటి ఆ స్టోరీ, ఆవిడ ఎందుకు చేసుకున్నారు? అలా అయితే రామాయణ కాలంలో రాముడి తల్లి వాళ్ళందరూ బతికే ఉన్నారు, మరి కుంతీదేవి బతికే ఉన్నారు, మరి వాళ్ళెవరూ చేసుకోలేదు కదా సతీ, ఈవిడ ఒక్కరితే ఎందుకు చేసుకుంది? అది ఆలోచించరు. పాయింట్ టు బి అండర్లైన్, రైట్? సో అది ఆవిడ అవుట్ ఆఫ్ గిల్ట్ ఏమైనా అవనియండి, ఆవిడ ఫీలింగ్, ఆవిడ అది చేసుకున్నారు. దాన్ని ఆయన ఇది ఎలా తీసుకొచ్చారు? అలాంటివన్నీ గొప్ప గొప్పవన్నీ మన దాంట్లో ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు మన హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఇలా అన్ని రాంగ్ ప్రాపగాండాస్ చేసి, అది ఇది మన హిందూ ట్రెడిషన్స్ ఎంత గొప్పవి, అది ఇది సేమ్ ఇదే. ఎందుకు చాలామంది ఇలాంటి విషయాలు మాట్లాడడానికి వెనక్కి తగ్గుతున్నారంటే, ఫస్ట్ థింగ్ అందరు అనుకుంటారు వాళ్ళు హిందూ ధర్మానికి అగెయిన్స్ట్ అని. బికాజ్ నేను ఫేస్ చేశా. ఇప్పుడు నన్ను చూడంగానే అందరు ఏమనుకుంటారు తెలుసా, ఈ పిల్ల హిందూ ధర్మానికి అగెయిన్స్ట్, నేనేంటి ఏమంటారు ఎథిస్ట్ కదా, ఏమంటారు నాస్తికురాల్ని సంథింగ్. నో, నేను హిందూ ట్రెడిషన్స్ కి చాలా నేను దేవుణ్ణి నమ్ముతా, నేను పూజిస్తా. దట్ డజంట్ మీన్ దట్ ఒక ఇలాంటి డెరోగేటరీ రిచువల్స్ ఒకరిని బాధ పెడుతున్నాయి, మన హిందూ ట్రెడిషన్స్లో ఉన్నాయంటే దాని గురించి మాట్లాడకపోవడం అనేది ఎంత తప్పు. మనం ఒక ట్రెడిషన్ని ముందరికి తీసుకెళ్లాలంటే దానిలో తప్పుల్ని కరెక్ట్ చేసుకొని మనం ముందరికి వెళ్ళాలి. ఓకే, డన్ ఈజ్ డన్, పాత కాలంలో ఏం జరిగిందో జరిగిపోయింది, అట్లీస్ట్ మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది, మార్చుకునే ఛాన్స్. బికాస్ అందుకే నా పుస్తకంలో రాసా, వేద శాస్త్రాలు అలాంటివి ఏమీ చెప్పట్లేదు. దానివల్ల మా జనరేషన్స్ ఇప్పుడు వేద శాస్త్రాలకు కూడా అగెయిన్స్ట్ అయిపోతున్నారు. నేను చాలామంది ఇళ్లల్లో చూస్తాను, తండ్రి కానీ తల్లి కానీ ఏమని చెప్తారు తెలుసా, నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్తారు. కరెక్ట్,
మన హిందూ ధర్మాన్ని తీసుకెళ్లాలంటే మనం బొట్టు పెట్టుకుంటూ చెప్పండి పిల్లలకి. నువ్వు బొట్టు పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకోరు తెలుసా? వితంతువులు పెట్టుకోరు. అలా చెప్పడం ఎంత తప్పు? నేను అదే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు కూడా ఒకనొక టైంలో అనిపించింది, ఆల్రెడీ హస్బెండ్ నాకన్నా ముందర పోయారనుకో బొట్టు పెట్టుకోకూడదు, ఇప్పటి నుంచి నేను దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యూచర్లో అట్లీస్ట్ నేను బాధపడకుండా ఉంటాను. ఇప్పుడు బొట్టు అనేది నా లైఫ్లో ఇంపార్టెంట్ కాదనుకోండి, రేపు హస్బెండ్ లేకపోయినా ఆ బొట్టు లేకపోతే నేనేమంత బాధపడను కదా. కానీ బొట్టు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నూరు బస్సు మళ్ళీ హస్బెండ్ పోయిన తర్వాత అది తీసేసి ఎందుకు బాధపెట్టడం. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో నాకు కూడా ఐ గాట్ దిస్ ఏమంటారు ఆలోచన వచ్చింది. బట్ నాకు అలా మూర్ఖంగా వెళ్ళాలని లేదు, బ్లంట్గా జెనరిక్ స్టేట్మెంట్స్తో వెళ్ళాలని లేదు. అందుకే అసలు మన వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అన్న క్వశ్చన్కి నేను వెళ్ళి అడిగితే చాలామంది పండితులు అలాంటివి ఏం లేవమ్మా, అసలు జస్ట్ అలా వస్తున్నాయి అలా తీసుకెళ్తున్నాం, మాకు కూడా కొన్ని తెలీదు అన్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ సంథింగ్, ఇది మార్పు రావాల్సిన విషయము అన్ని. అమ్మ, ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని కూడా చితిలో వేసేసేవాళ్ళు, తర్వాత భర్త చనిపోయిన తర్వాత భార్యకి గుండు చేయించేవాళ్ళు, తర్వాత ఓన్లీ వైట్ శారీస్ మాత్రమే కట్టుకొని ఉండేవాళ్ళు, అస్సలు కనీసం బయట కూడా వచ్చేవాళ్ళు కాదు. అక్కడి నుంచి మారుతూ వచ్చి ఇప్పుడు బొట్టు దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పటికీ అవమానాలు అనేవి జరుగుతున్నాయి. ఆనాడు స్టార్ట్ అయిన అవమానం ఈనాటికి జరుగుతుంది. వీళ్ళందరికీ గుండ్లు చేయించే దగ్గర నుంచి వైట్ శారీస్ కట్టి లోపల బంధించేసి వాళ్ళని ఎక్కడ బయటికి రానియకుండా, వాళ్ళ ఆలోచనలు పంచుకోకుండా, వాళ్ళ మానసికంగా వాళ్ళ మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో తెలుసుకోకుండా వాళ్ళని ఒక జీవోత్సవంలాగా పడేసిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా నువ్వన్నట్టుగా ఇలా పరిణామక్రమం ఇలా వస్తూనే ఉంది. అయితే దీనికి ఎక్కడమ్మా మార్పు రావాలి? ఎందుకంటే ఇంకొక సౌమ్య మళ్ళీ రాకూడదు, ఇక్కడితో ఆగిపోవాలి. ఐ రియల్లీ విష్ ఇంకొక సౌమ్య మళ్ళీ రాకూడదు. అదే ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు దేనికది గుడ్డిగా నమ్మేస్తున్నారు తప్ప దీనిలో ఉన్నటువంటి అర్థం ఏమిటనేది ఎవరు కూడా మనసు పెట్టి దాన్ని అసలు ఆలోచించట్లా. మదించిందా తను? అసలు ఎవరు మదించటం లేదుగా, సీక్ చేయటం. ఇప్పుడు దాన్ని ఏంటంటే పరిశోధించాలిగా, పరిశీలించాలిగా. ఆ పరిశీలించే ఓపిక మా పెద్దమ్మ చెప్పింది కాబట్టి మేము చేస్తున్నాం, మా అమ్మమ్మ చెప్పింది చేస్తున్నాం, మా పూర్వీకులు చెప్పారు కాబట్టి మేము పాటిస్తున్నాం. నేను అడిగితే ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పేది ఇదే, ఏమో మొదటి నుంచి వస్తుంది కదమ్మా మనకి, ఇలాంటి సమాధానాలే తప్ప మొదటి నుంచి వచ్చిన దాంట్లో ఇది తప్పు ఉంది, ఇది సరిదిద్దుకుందాం, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఆలోచన ఏది ఎక్కడొస్తుంది అది? అందుకని దీనిని మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేయాలి వీళ్ళని. సరే, వాళ్ళని లోపల పెట్టారు, మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే ఇళ్ళల్లో పూజలు పెళ్ళిళ్ళు చేసుకుంటే పాయసాలు వండాల్సింది వాళ్ళే, గిన్నెలు తోమాల్సింది వాళ్ళే, సర్దాల్సింది వాళ్ళు, అన్ని పనులకి పనికొస్తారు. వీళ్ళకి చేసే చాకరీలకి, వీళ్ళ పిల్లల బాత్రూమ్కి వెళితే కడగడానికి, వీళ్ళ బట్టలు ఉతకడానికి, వీళ్ళు చేయడానికి అన్నింటికీ పనికొస్తారు. వీళ్ళ డబ్బులు పనికొస్తాయి, వీళ్ళు ఇచ్చే నగలు పనికొస్తాయి, ఎన్ని పనికొస్తాయి. మరి వాటన్నిటినీ అపవిత్రం ఎందుకు బారేట్లా? కానీ వాళ్ళ చేత్తో ఇవ్వకూడదు. పాయింట్ టు బి నోటెడ్. డబ్బులు ఇప్పుడు పెళ్లికి వెళ్తే డబ్బులు పనికొస్తాయి, కానీ డబ్బులు ఎవరైనా మ్యారీడ్ ఉమెన్ చేత ఇప్పిస్తారు చూడండి, గిఫ్ట్స్ ఇప్పిస్తారు కదా. అప్పుడు ఆవిడ బట్టలు పెట్టాలనుకోండి వాళ్ళ కూతురికి, ఆవిడ డబ్బులతోనే బట్టలు కొని, కానీ పెట్టేవాళ్ళు వేరు. అంటే అసలు ఇది ఎంత బాధాకరం తెలుసా అమ్మ? కన్న తల్లి కూతురికి చేయాల్సిన రిచువల్స్ చెయ్యదు. నా దగ్గరికి వచ్చి ఇద్దరు ఏడ్చారు, తన కొడుకు పెళ్ళి. అమ్మ, మా ఇంట్లో మీ వీడియో చూసిన తర్వాత ఎంతమంది నా దగ్గర ఏడుపులు. నా సొంత కొడుకు పెళ్ళి, మాడుకు నూనె, చిన్నప్పటి నుంచి మాడుకు నూనె పెట్టి నేను స్నానం చేయించే, నేను పెంచిన కొడుకుని ఆ రోజున నేను నా పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటే నా కొడుకుకి నేను వెళ్ళి మాడుకు నూనె పెట్టడానికి నేను పనికి రాలేదా? మరి నువ్వెందుకు అడగలేదమ్మా, నువ్వే వెళ్ళి ఎందుకు పెట్టలేదు అంటే సమాజానికి భయపడి, ఇలా భయపడితే ఎన్నాళ్ళు బ్రతుకుతారు వీళ్ళు? మనసును చంపుకొని జీవోత్సవాల్లాగా. అట్లీస్ట్ ఇప్పుడు ఈ వీడియో ప్రయత్నం మరి మగవాడికి ఎందుకు చేయటల్లా? అంటే చూడు స్త్రీ యొక్క గొప్పతనం. తనకు చేస్తున్నా తను చెప్పినట్టుగా తన అవమానాలను తాను భరిస్తూ, ఏమోలే మన పిల్ల అని తాను భరిస్తూ ఉంది. అదే ఇప్పటి వరకు ఏ స్త్రీ కూడా క్వశ్చన్ చేయలేదు. ఏది మా ముందు మగవాడికి కూడా చెయ్యండి, మీరు గుండు చేయండి, వాడు మొలతాడు తెగ్గొట్టండి, వీడికి కూడా చెరువు దగ్గరికి తీసుకెళ్ళి చేయించండి, మా అందరికీ కనపడేటట్టు ఏ స్త్రీ అడగల ఇంతవరకు. ఎందుకంటే స్త్రీత్వంలో, మాతృత్వంలో గొప్పతనం ఉన్నది కాబట్టి. అందుకని స్త్రీ ఎప్పుడూ పూజనీయురాలే, ఎప్పుడూ సుమంగళే, నిత్య సుమంగళే. సువాసిని అర్చన ప్రీత అంటే మంచి మనసు కలిగిన వాళ్ళని పూజించటం అంటే ఇష్టం అని చెప్పింది. కానీ ఈ సుమంగళత్వం అంటే ఏమిటమ్మా?
లోపలేమో అమంగళకరమైన ఆలోచనలు ఉండి బొట్టు చీర గాజులు అన్నీ పెట్టేసేసుకుంటే సుమంగళులు అయిపోతారా? మనసులోనేమో కుళ్ళ ఆలోచనలు, మనసులోనేమో కుట్రలు, మనసులోనేమో దుర్భాషలు దుర్భావనలు ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ సుమంగళులు అయిపోతారా? అందుకని ఇటువంటి పిల్లలకు క్వశ్చన్స్ రాకుండా ఎలా ఉంటాయి? అమ్మ ఇంకొక పాయింట్ కూడా రేస్ చేసింది. శకునంలో ఇలా రాశారు ఏమని, వితంతువు మంచి శకునం కాదు అని చెప్పి పంచాంగాల్లో. అసలు ఆ పాయింట్ అసలు ఆలోచించి చూడండి, నిజంగానే సైకలాజికల్ గా కూడా అది ఇంపాక్ట్ చేస్తుంది అన్నట్టు కూడా అమ్మాయి రాసింది ఆ పాయింట్. పండితులే కనుక అటువంటి ఫస్ట్ పేజీలు అలాంటివి రాస్తూ ఉంటే ఎంత ఘోరమైన విషయం అమ్మా ఇది. ఇవన్నీ థాట్స్ ఎట్లా వచ్చాయి సౌమ్య నీకు? లైక్ పంచాంగంలో అది ఉంది అనేది ఎలా అనిపించింది? అది కూడా వాళ్ళని సైకలాజికల్ గా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఎప్పుడు అనిపించింది, ఎట్లా అనిపించింది? మా ఇంట్లో పంచాంగాలు నేను చిన్నప్పుడు ఎప్పుడోనే చూసా. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత కాదు చూసింది. నేను పంచాంగం నార్మల్గా క్యూరియాసిటీతో పంచాంగంలో ఏముంటుందని చూస్తాం కదా, జాతకాలు రాశి ఫలాలు అవి ఫన్గా చదువుతూ ఉంటాం కదా ఎప్పుడు. అలా నేను ఎప్పుడు ఉగాది అవ్వగానే మా ఇంట్లో పంచాంగం తెస్తే ఇవాళ ఏముంది అని అలా రాశి ఫలాలు చదువుతూ ఒకసారి శకున శాస్త్రం అని ఫస్ట్ పేజ్లోనే ఉండేది మాట. ఇప్పటికీ ఉంది చాలా పంచాంగాల్లో శకున శాస్త్రం ఫ్రంట్ ఆర్ బ్యాక్ పేజ్లో ఉంటుంది. అందులో శకునం అపశకునం, ఆస్పీషియస్ ఏంటి ఇన్ఆస్పీషియస్ ఏంటి రెండు. ఆ ఇన్ఆస్పీషియస్ అపశకునాల్లో ఏముందంటే వితంతువులు ఎదురు రాకూడదు, ఒంటి బ్రాహ్మడు ఎదురు రాకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎదురు రాకూడదు, ముగ్గురు వైశ్యులు ఎదురు రాకూడదు. ఏమిటో అసలు నాకు లాజిక్ లేని నాన్ సెన్స్ అంతా అని పండితులే మరి రాస్తుంటే ఇంకా అంత నమ్ముతారు కదా పండితులు అని. నమ్మినప్పుడు వాళ్ళే ఇలాంటి ఐ డోంట్ నో మరి ఎందుకు వితంతువులు ఎదురొస్తే అసలు ఇలా రాస్తున్నారు పంచాంగాల్లో. అవి ఏమీ శాస్త్రాల్లో అవి లేనప్పుడు అని. అమ్మ అసలు ఇది మాట్లాడాల్సిన విషయం అమ్మ. అసలు శకునం అనేది ఎందుకు పాటిస్తారమ్మా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం చెప్పిందమ్మా అసలు మన అసలు? ఏం లేదమ్మా, ఇప్పుడు ఆ రోజుల్లో ఏమిటంటే ఇంట్లో భర్త ఎవరైనా చనిపోతే సంవత్సరాల కొద్దీ పాపం, ఇప్పుడంటే ఆర్థికపరమైనటువంటివన్నీ కూడా స్వాతంత్రాలు వచ్చేసాయి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉండే, భర్త చనిపోయిన తర్వాత ఏడాది పాటు ఏళ్ల తరబడి ఏడుస్తూ ఉండేవారు వాళ్ళు. విషణ్ణ వదన, పైగా వీళ్ళు చేసేటువంటి వ్యధవక్రతువుల వల్ల అంతా వాళ్ళని ఒక రకమైనటువంటి దేంతో చేసేసి వాళ్ళ ముఖంలో ఎక్కడ కూడా ఒక తేజస్సు అనేది కనపడకుండా, ఒక మంగళకరమైనది ఏమీ కనపడకుండా అలా చేసేసారుగా జీవోత్సవం అలాగా. అలా ఎప్పుడో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఇంట్లో పెద్దవాళ్ళు, నాన్నగారు, తండ్రి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, అమ్మ ఇప్పుడు వాడు పరీక్షకు వెళ్తున్నాడు, అనవసరంగా నువ్వు బాధపడి, నిన్ను చూస్తే వాడు బాధపడతాడు, వీళ్ళు కూడా బాధపడుతూ వెళ్తారు, బాధపడుతూ వెళ్ళి వాడు మూడు పాడు చేసుకుని ఎగ్జామినేషన్ సరిగ్గా రాయలేడు, ఎందుకులే నువ్వు కాసేపు అట్లా ఉండమన్న మాట ఎప్పుడు జరిగిన మాటని ఇంకా దాన్ని శాస్త్రబద్ధం చేసి పారేశారు. ఇదమ్మా అలా జరుగుతాయి. అలా అనూచానంగా ప్రతి ఒక్క మంచి మాటని దాన్ని రకరకాల ఆనోట వెళ్ళి రకరకాలుగా మార్పులు వచ్చేసాయి. ప్రతి సంప్రదాయం వెనుక ఇట్లాగే వచ్చేసాయి. అదే మళ్ళీ విచిత్రం ఏమిటంటే, అదే మనకి శాస్త్రంలో బోలుడని సూత్రాలు చెప్పారు కదా, దానిని ఇలా ఆచరించండి అంటే ఎందుకని మరి అబద్ధం ఆడొద్దని చెప్పారు, మరి అదెందుకు ఆచరించటలా? తోటి మనిషికి సహాయం చేయమని శాస్త్రం చెప్పింది, అదెందుకని ఆచరించటలా? తోటి మనిషిని మాత్రం అవమానపరుస్తున్నారే, మరి గౌరవించమని చెప్పింది ఎందుకు గౌరవించట్లా? తల్లిదండ్రులను గౌరవించండి అన్నారు, గురువులను పూజించండి అన్నారు, చాలా మంచి మాటలు చెప్పారు, మరి వాటిని ఎందుకని ఆచరించటల్లా? అది ఆచరించకపోతే నూనెలో వేయిస్తారు గరుడ పురాణం ప్రకారంగా. దీని వలన నూనెలో వేయించారు. అలా స్త్రీని అవమానపరచడం వల్ల జరుగుతుంది తప్ప పాపం, అటువంటి స్త్రీ ఎదురొస్తే పాపం అని అనుకున్న వాడికి పాపం జరుగుతుంది. అలా పుట్టుకొచ్చాయి ఇవన్నీ. నువ్వు చూసావు శంకరాభరణం సినిమాలో తులసి నీళ్లు బిందె పట్టుకున్న లోపలికి రావడానికి సంశయిస్తూ ఉంటే, తులసి సనాతన ధర్మం మనిషిని కలపడానికే ఉన్నది తప్ప విడదీయడానికి లేదమ్మా అని చెప్పాడు. ఎంత గొప్ప మాట అది. అవి పట్టించుకో మనం. నిజమమ్మా. మార్పు అలా 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 కొన్ని మనసుని మారుస్తూ వచ్చాయి. చాలా మందిలో మార్పు వస్తూ రాజా రామ్మోహన్ రాయ్, వీరేశం పంతులు గారు, వీళ్ళందరూ, వీరేశలింగ వీళ్ళందరూ చేయకపోతే బాల్య వివాహాలు వితంతువులు ఎలా ఎక్కడ ఉండేవాళ్ళం అసలు? ఇప్పుడు ఇదే వయసులో మాకు తెలిసిన ఒక కుర్రవాడు, పేరు చెప్పను, ఇలాంటి సంఘటనే వాళ్ళ ఇంట్లో జరిగింది చూసి, వాళ్ళ బంధువుల ఇంట్లో జరిగింది చూసి, చిన్నప్పుడే భర్త చనిపోతే స్త్రీకి
మళ్ళీ తేమో తిరిగి పురుషుడికేమో పెళ్లి చేస్తున్నారు, స్త్రీలకేమో పెళ్లి చేయడం లేదని చెప్పి వాడు వయసు ఎంతప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో నేను ఎప్పటికైనా ఇట్లా భర్త లేని స్త్రీని వివాహం చేసుకుంటానని వెతికి అతను అదే పనిగా వెతికి అలాంటి భర్త లేని స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమెకు కొడుకు ఉన్న తర్వాత కూడా ఆదర్శంగా నేను చేసుకుంటానని నిర్ణయం అలాగే చేశాడు. నాకు బాగా తెలిసిన కుర్రవాడు అతను. అప్రిషియేట్ చేయాలమ్మా ఇలాంటి వాళ్ళు. మరి పసి మనస్సులలో మనం చేసేటువంటి దుశ్చర్యల వల్ల, మనం ఆచరించేటటువంటి ఈ మూఢ నమ్మకాలు, మూఢాచారాల వల్ల పసి మనస్సులు ఎంత గాయపడుతున్నాయనే విషయాన్ని ఈ పెద్దలైనటువంటి వాళ్ళు ఎందుకు ఆలోచించటం లేదు? ఇది పాండిత్యమా? ఇది శాస్త్రమా? మనసును గాయపరిచేది శాస్త్రం అవుతుందమ్మా? శారీరకంగా హింసించేదానికంటే ఇందాక నేను మాట్లాడుతూ స్వామి ఒక మాట అనింది, నిజంగా ఒకేసారి నిప్పుల్లోకి తోసేసిందే మెరుగేమో అనిపిస్తుంది. అది ఒక్క రోజుతో పోతుంది, మంటల్లో కలిసిపోతాం. కానీ బ్రతికిన తర్వాత శారీరకంగా కదా మానసికంగా వేధించేది రోజు రోజుకి చంపుతున్నట్టు అవుతుంది కదా. అది యాక్చువల్లీ అమ్మాయి రాసిన బుక్ లో సైకలాజికల్ గా కూడా వాళ్ళల్లో ఎంత డిప్రెషన్ వస్తుంది అనేది కూడా రాశారు. అరే ఎంతమంది సూసైడ్స్ చేసుకున్నారమ్మా భర్తలు చనిపోయిన తర్వాత, ఈ బాధలు పడలేక ఎంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోయారు, ఎన్ని రకాల సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చాయి వాళ్ళకి. ఇదెందుకని ఆలోచించరు మానవతావాదులు, మానవత్వం ఉన్నవాళ్ళు? సీతాదేవి అంటుందే, భద్రుడు నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ డైలాగ్ చెప్తాను, నా వల్లనే వచ్చిందమ్మా ఈ అవమానం అంతా, నేనే నిన్ను అవమానించింది, ఆ రోజు నేనే అన్న మాటకి ఇంతవరకు జరిగిందని అంటాడు ఆ చాకలివాడు. భద్ర ఈ తప్పు నీది కాదు, సమాజం స్త్రీలను ఎలా గౌరవించాలో నీకు నేర్పలేదు, సమాజంలో నువ్వు కూడా ఒక భాగమే కదా అనింది. సమాజంలో నువ్వు కూడా ఒక భాగమే, నువ్వు ఒక భాగమే కాబట్టి నీకు నేర్పలా. అలాగే ఈ సమాజంలో ఈ మాట్లాడే కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ స్త్రీలను ఎలా గౌరవించాలి ఈ సమాజం నేర్పించలేదు వాళ్ళకి. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఈజీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మొన్న కోవిడ్ వచ్చింది అందరికి, రైట్? ఐసోలేషన్. అప్పుడు డాక్టర్స్ అందరూ అలా ఐసోలేట్ చేస్తే వాళ్ళు బాధపడతారు, డిప్రెస్డ్గా ఫీల్ అవుతారు, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడు కోవిడ్ వచ్చిందని కోవిడ్ రాని వాళ్ళందరూ ఒక చోట, కోవిడ్ వచ్చిన వాళ్ళని మాత్రం ఒక రూమ్లో పెట్టారు. వాళ్ళు ఎంత డిప్రెస్డ్గా ఫీల్ అయ్యారు, వాళ్ళని వేరుగా ఐసోలేటెడ్గా ఉంచారు, రైట్? ఆ బాధ అందరికీ కనిపించి వీడియో కాల్స్లో మాట్లాడి లేకపోతే వాళ్ళని హ్యాపీ చేయడానికి ఏదో ఒకటి చేసి, మరి సేమ్ థింగ్ ఎన్నో ఏళ్ల నుంచి విడోస్కి అదే చేస్తున్నారు. వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం. ఫంక్షన్లో అందరి మధ్యలో వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు ఎందులో ఇన్వాల్వ్డ్ కాదు, మధ్యలోనే ఉంటూ ఐసోలేట్. చక్కగా ప్రెజెంట్ చేసింది చూడండి అమ్మా, అర్థమయ్యేలాగా. ఆ బాధ మరి ఎవరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? అగైన్ సూపర్స్టిషియస్ బిలీఫ్. నేను ఇది బాగా అండర్లైన్ చేసి చెప్తున్నా. అది నా బుక్ రాయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇది ప్రాబ్లంగా గుర్తించట్లేదు, బికాజ్ మనం నార్మలైజ్ చేస్తున్నాం, గుర్తించట్లేదు కూడా, బికాజ్ అది నార్మలైజ్ అయిపోయింది. ఇప్పుడు కోవిడ్లో పుట్టిన బేబీస్ చూడండి, ఇంట్లో ఉండడమే వాళ్ళకి తెలుసు, బయటకు వెళ్తారన్న విషయం తెలీదు, జూమ్లోనే చదువుకుంటామని తెలుసు, నిజంగా ట్రెడిషనల్గా స్కూల్కి వెళ్ళి చదువుకుంటామని తెలియదు, బికాజ్ వాళ్ళు అదే చూశారు. మేము కూడా వితంతువుల్ని ఇలాగే ట్రీట్ చేస్తారని చూస్తున్నాం కాబట్టి నార్మలైజ్ అయిపోయింది. కాబట్టి ఆ బాధ కనిపించట్లేదు. నా బుక్ రాయడానికి మెయిన్ పాయింట్ ఇది, వాళ్ళు బాధపడుతున్నారు అని సమాజం ఫస్ట్ గుర్తించాలి, అసలు తెలుసుకోవాలమ్మా, అర్థం తెలుసుకోవాలమ్మా. ధవుడు అంటే భర్త, సంస్కృతంలో ధవుడు అంటే మాధవుడు అంటాం మనం. మాధవ అంటే ఏమిటి? అమ్మకు భర్త, మా అంటే తల్లి, ధవుడు అంటే భర్త, మాధవుడు. అమ్మకు భర్త, నాన్న, తండ్రి. ధవుడు అంటే భర్త. ఆ భర్త లేనటువంటి స్త్రీ. అసలు నువ్వు అసలు ఈ పేర్లు ఎందుకు పెట్టాలి? వితంతు అని నేను అడుగుతున్నాను. అసలు నువ్వెవడవు అసలు పేరు పెట్టాకి? ఏ శాస్త్రకారులు పేర్లు పెట్టారు విడో అని? మరి మగవాడిని ఏమని పిలుస్తున్నారు మీరు? విడోయర్ అని. మరి అతన్ని ఎందుకు అంటలేదమ్మా? వీళ్ళెవరమ్మా మనల్ని శాసించడానికి, నువ్వు ఇలాగే ఉండాలని అనడానికి? అదేమంటే ఈ మధ్యన ఒక చెవి చెప్పింది, వాళ్ళు బాగానే ఉంటున్నారుగా ఇప్పుడు, మంచి డ్రెస్సులు వేసుకుని బాగానే ఏమంటే స్టైల్గానే ఉంటున్నారు అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఉండొద్దనా? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా కావాలనుకుంటారో వాళ్ళు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఎలా కావాలో అలా ఉండే రైట్ ఉంది, రైట్ అదే ఉంది. మా మాస్టర్ గారు అదే చెప్పారు. ప్రతి స్త్రీ తనకంటూ తనకు ఉన్నటువంటి ఒక నిచ్చెనలు ఉంటాయి. ఆ నిచ్చెల పైకి ఎక్కిన కొద్దీ ఆవిడకంటూ ఒక స్థాయి, ఆ స్థాయిని బట్టి ఆవిడ ఉంటుంది. నువ్వెవరు చెప్పడానికి ఆవిడ ఇలాగే ఉండాలని?
నువ్వు బలవంతంగా నువ్వెవరు పగలగొట్టడానికి, నువ్వెవరు తుడిచిపెట్టడానికి, నువ్వెవరు తెంపేయడానికి? నువ్వు 100 ఏళ్ళు జీవించు, నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే దీర్ఘకాలం నువ్వు ఉన్నంత వరకు నువ్వు మంగళకరంగానే ఉండాలి అని కట్టినవాడే అంటున్నప్పుడు నువ్వెవడవయ్యా అనడానికి? సౌమ్య, ఇప్పుడు యాక్చువల్లీ మన డిస్కషన్ అంతా కూడా ఓవరాల్ అందరి పెయిన్ కూడా అర్థం చేసుకోవాలి. ఎవ్వరు కూడా ఎటువంటి రకంగా కూడా వాళ్ళని ఇల్ ట్రీట్ చేయకూడదు. వీళ్ళు అపశకునం, వీళ్ళు ఎదురు రాకూడదు, వీళ్ళ చేతుల మీదుగా ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఇవన్నీ ఆగిపోవాలి. సో మెయిన్ నీ మోటో ఏంటి అంటే ఏం చెప్తా? లెట్స్ నాట్ మేక్ దిస్ ప్రాబ్లం కాంప్లికేటెడ్ అని చెప్తాను. ఎలా కాంప్లికేట్ చేస్తున్నాం తెలుసా? ఈ ఫస్ట్ మనందరి బ్రెయిన్లో ఒకటి ఉంది, చేంజ్ అనేది చాలా టైం పడుతుంది, మార్పు రావడానికి చాలా టైం పడుతుంది అని మనం ఈ ప్రాబ్లమ్ని ఎస్కేప్ అవుతున్నాం. ఈ ప్రాబ్లం నుంచి ఎలాగా? చేంజ్ రావడానికి మార్పు పడుతుంది కదమ్మా, ఈ కాలం నెక్స్ట్ జనరేషన్ కదా అంతరించిపోతుంది అంటే ఈ జనరేషన్ మారుతున్నారు కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు కదా, ఎవరు కూడా ఇల్ ట్రీట్ చేయట్లేదు, ఎక్కడా మేము పెద్ద చూడట్లేదు. ఇప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బికాజ్ నార్మల్ చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో మెజారిటీ ఏది ఉంది సౌమ్య? బికాస్ నువ్వు చాలా రీసెర్చ్ చేసావు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఫ్రాంక్లీ స్పీకింగ్, మార్పు వచ్చింది. ఓకే, ఎందులో వచ్చింది? అందుకే నా బుక్ పేరు పెట్టా, పాలిష్డ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అని. పాలిష్డ్ అని పెట్టా. మార్పు వచ్చింది. గుండు చేయడం దగ్గర నుంచి గుండు చేయకపోవడం వరకు వచ్చింది. వైట్ శారీ కట్టుకోవడం దగ్గర నుంచి కలర్ శారీ కట్టుకోవడం వచ్చింది. కానీ మార్పు రావాల్సింది ఎందులో? బిలీఫ్ సిస్టంలో. కానీ అప్పుడు విడోస్ ఇనాస్పీషియసే, ఇప్పుడు విడోస్ ఇనాస్పీషియసే. మార్పు అనేది రిచువల్స్లో ఏదో ఏమంటారు, మారుతున్న కాలం బట్టి చిన్న చిన్న మార్పులు వచ్చాయి తప్ప మనసులో మాత్రం అందరికీ ఆ కాలం ఈ కాలం వాళ్ళకి విడోస్ ఇనాస్పీషియస్ అనే ఉంది. మార్పు రావాల్సింది అందులో. విడోస్ ఇనాస్పీషియస్ కాదు అన్న విషయం మాత్రం ఎప్పటికీ కాన్స్టెంట్గానే ఉంది. మార్పులు గుండు లేకపోవడం, ఇప్పుడు అది కాదు కదా మార్పు అనేది. గ్రాస్ రూట్ లెవెల్లో రావాలి. విడోస్ ఆర్ ఆస్పీషియస్, వాళ్ళు ఇనాస్పీషియస్ కాదు. ఇది మార్పు రావాలి ఫస్ట్ థింగ్. అండ్ ఇది రావడానికి చాలా మంది ఎస్కేప్ అయ్యే ఫస్ట్ పాయింట్ నేను విన్నంత వరకు, చేంజ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇమిడియట్ గా ఒక్క రోజులో రాదు, యాక్సెప్టెడ్. మరి కోవిడ్ వచ్చింది, దేశం మొత్తం లాక్డౌన్, దాని గురించి కృషి చేసి అందరికీ తెలిసింది కదా, దానికోసం ప్రయత్నించాం కదా. కోవిడ్ని ఎందుకు జయించాం? ప్రయత్నించాం. ఇక్కడ ఎస్కేప్ అవుతున్నాం మార్పు రావడానికి. అప్పుడు కోవిడ్ కూడా మార్పు రావడానికి టైం పడుతుందని జూమ్ కాల్స్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా కూర్చుంటే కంపెనీస్ అన్ని రన్ అయ్యేదా? వెంటనే అడాప్ట్ చేసుకున్నామా లేదా జూమ్ కాల్స్ని? బట్ ఇదెందుకు చేసుకోలేకపోతున్నాం? భయం, ఏమవుతుందో మార్పు చేస్తే. అండ్ అందరికీ ఇంకోళ్ళు మార్చాలి. సౌమ్య వెళ్ళి అమ్మ ఇది తప్పని చెప్పాలి, వాళ్ళ ఇంట్లో జరుగుతున్నా, కానీ వాళ్ళు మాత్రం నించోరు ఇది తప్పని చెప్పడం. ఇమేజ్ కాన్షియస్, ఇది తప్పని చెప్తే నన్ను ఏమనుకుంటారో అని ఇమేజ్ కాన్షియస్తో ఎవరు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడడానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడానికైనా రెడీ, కానీ ఇమేజ్ కాన్షియస్తో ఇలా మాట్లాడడానికి ముందరికి రారు. నాకు అర్థమైనంత వరకు మాట్లాడడానికి. నేను చూస్తా కదా, చాలా మంది నా బుక్కి మంచి రివ్యూస్ ఇచ్చారు. అవును సౌమ్య, మార్పు రావాలి, ఎలా సొసైటీ మారాలి. సొసైటీ ఎవరు? మీరు కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ, మీరు కూడా మారాలి. ఈ పాయింట్ ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో, ఒక యాక్షన్ సొసైటీలో మనం ఏదైనా చేసేది అది అందరినీ ప్రభావితం చేస్తుంది. మనం అనుకుంటాం ఇది నేను చేయడం వల్ల ఏం కాదు, మనం చేసే ప్రతి పని సొసైటీ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే వైస్ వర్సా, సొసైటీ చేసేది కూడా మన మీద ప్రభావం. ఎప్పుడైతే మనం అందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతామో, ఇప్పుడు ఐఎమ్ నాట్ అ విడో, నేను దీని గురించి రాశాను, నాకేంటి అవసరం, నేను విడో కాదు కదా, పెళ్ళే కాలేదు. పైగా మామూలుగా అయితే ఎవరైనా ఉంటే అలా ఎందుకంటావు, అలా అనొద్దు అంటారు ఫస్ట్. నీ నోట్లో నుంచి ఆ మాట ఎందుకు వచ్చింది, అలా కూడా అనేవాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారమ్మా. మగవాళ్ళు ఉంటారు, నాకెందుకు అంటే ఆ పెయిన్ పడ్డవాళ్ళు పుస్తకం రాయటం ఒక రకం, చూసి ప్రభావితం అయ్యి పుస్తకం రాయటం అనేది ఇంకొక రకం అమ్మా. అసలు అంటే ప్రకృతి ఏదో ఒక రూపంలో వస్తుంది రేఖ. ఇప్పుడు ఆ రకమైనటువంటి గొంతు ఆదిపరాశక్తి సౌమ్య రూపంలో గొంతెత్తింది. దైవం మానుష్య రూపేణ, ఏదో ఒక కార్యం కోసం ఏదో ఒక రూపంలో మాట్లాడిస్తారట. అంతే మరి, అంతే కదా.
సహజ అది ఇప్పుడు మన చరిత్రలో ఎన్నో చూస్తున్నాం కదా, ఎవరో ఒకళ్ళు ఒక మనిషి రూపంలో వచ్చి దానిని ఒక ఉద్యమాలు చేయలేదా? రాజా రామ్మోహన్ రాయ్ ఎవరు, వీరేశలింగం పంతులు గారు ఎవరు, ఎంతోమంది ఎన్నో రకాల సంస్కరణలు తీసుకుని వచ్చారు కదా. ఏదో ఒక రూపంలో దైవమే పలికిస్తాడు, ఇప్పటికైనా మేలుకోండిరా అని. ఎందుకంటే ఇప్పటికీ నేను ఒక్కటే చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, ఇవాళ ఈ దేశంలో ఇన్ని రకాలైనటువంటి ఆటుపోట్లు, ఇన్ని రకాల యుద్ధాలు, సంక్షోభాలు ఎదుర్కొంటానికి కారణం ఏమిటంటే స్త్రీలను అవమానపరచటమే. స్త్రీలను ఎక్కడైతే అవమానపరుస్తారో అక్కడ యుద్ధాలు జరుగుతూనే వస్తున్నాయి, అనాది నుంచి నేటి వరకు కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మానేసి ప్రతి ఇంటిలో కూడా తన తల్లికి కానీ, తన అక్కకి కానీ, తన భార్య ఎవరికైనా ఇటువంటి అవమానాలు జరిగితే పురుషుడు అనేటటువంటి వాడు దాన్ని ఖండించి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, స్టాండ్ తీసుకోవాలి. అదే ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. ఈ చేంజ్ చాలా ఈజీగా తేవచ్చు. ఫస్ట్ పాయింట్, స్టాండ్ అప్. తప్పు జరుగుతున్నప్పుడు వోకలైజ్. ఇంకోటి, ప్రాబ్లమ్స్ రెండు విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు అందరికీ ఒకటి ఏంటంటే, ముందు ఇందాక నువ్వు వచ్చిన పాయింట్లో ముందు మనసులో ఒక భయాన్ని తొలగొట్ట, అమ్మో నిజమేనేమో, ఏమన్నా నాకేమన్నా జరుగుతుందేమో అని చెప్పి ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ భయం పోవాలి. ఆ భయం ఎలా పోతుంది అంటే, ఫస్ట్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమనుకుంటారు చేంజ్ అంటే, ఇలాంటి వాటికి అందరి బ్రెయిన్స్ లో ఎలా ఉన్నాయంటే, మనం వెళ్ళి శుక్రవారం వెళితే ఏమవుతుందో, మంగళవారం వెళితే ఏమవుతుంది, ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అసలు ఇది. రాహుకాలంలో బయట వెళ్ళకూడదు. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ అది ఎవరిని ఎఫెక్ట్ చేయనంత వరకు నీ ఇష్టం, అది నీ వరకు. బట్ ఇంకోళ్ళని మనం బాధ పెట్టే హక్కు అయితే మనకి లేదు, రైట్? సో రాహుకాలంలో నువ్వు బయటికి వెళ్ళావు, నీకేదో అది అప్ టు యూ, అది నీ నమ్మకం. బట్ ఆ నమ్మకం వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది పడే వాటి గురించి నేను మాట్లాడ. వన్ ఆఫ్ దిస్ ఈజ్ విడో రిచువల్స్. ఇలాంటివి విడోస్ని, ఇన్ఆస్పిషియస్, నువ్వు ఇంకోళ్ళని బాధ పెడుతున్నావు. ఒకటి, సొసైటీ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. ఎవ్రీ ఇండివిజువల్, మగ ఆడ, జెండర్ డిస్క్రిమినేషన్ లేదు ఇక్కడ. పంచాంగంలో ఒంటి బ్రాహ్మడు అని రాసింది కూడా, అది కూడా నాకు తప్పుగానే అనిపించింది అబ్బాయి. సో నేను ఇక్కడ జెండర్గా చూడొద్దు దీన్ని, లేకపోతే ఒక క్యాస్ట్, రిలీజియన్ ఇష్యూగా చూడొద్దు. ఒక మానవత్వం లేకుండా మనం ఇంకోళ్ళని చూస్తున్నాం, బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో చూస్తే చేంజ్ ఈజీగా వస్తుంది. ఎలా వస్తుంది? ప్రతి ఒక్కళ్ళు, మగవాళ్ళు అయితే వాళ్ళ అమ్మ, వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం నించోండి. ఆడవాళ్ళు మీకోసం మీరు నించోండి, మీ ఫ్రెండ్స్ కోసం, మీ అమ్మ, ఎవరికి వాళ్ళు ఇలా నించుంటే ఏ ఉద్యమాలు రోడ్డు మీద వెళ్ళి చేయక్కర్లేదు. మీ ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేయండి. సౌమ్య అన్ని చోట్లకి వచ్చి దీని గురించి మాట్లాడలేదు. మీకు ఈ టాపిక్ అర్థమైతే ఇవాళ ఐ డ్రీమ్లో నేను మాట్లాడాను, కొంతమంది చూస్తారు. చూసిన వాళ్ళందరూ కూడా నేను పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారని కూడా లేదు సౌమ్య. కొందరు మారచ్చు, మారాలి అనే మనం అనుకుంటాం, బట్ కొందరు రాళ్ళు కూడా వేయచ్చమ్మా. అంతేందుకు మనం చేసిన వీడియోస్ లోనే కింద కమెంట్స్ లో గోల్డ్ అంతా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాళ్ళు వేసే వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతారు. రాళ్ళు వేయకుండా ఉన్న వాళ్ళు చాలా డేంజరస్. రాళ్ళు వేసిన వాళ్ళు నా ఉద్దేశంలో డేంజరస్ కాదు. ఓకే, చెప్పే చాలా సొళ్ళు అన్నవాళ్ళు, వాళ్ళు డేంజరస్ కాదు. ఓకే సౌమ్య, నువ్వు చాలా పాజిటివ్గా చెప్తున్నావని నా దగ్గర కమెంట్ చేసి జరుగుతున్నప్పుడు చూస్తూ మాట్లాడకుండా ఉంటారు కదా, వీళ్ళు డేంజరస్. ఈ రాళ్ళు వేసే వాళ్ళు డజంట్ మ్యాటర్ మనకి, వీళ్ళు ఎలాగో మారరు కదా, వీళ్ళ సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం. అలాంటి వాళ్ళ కోసమే నాకు చట్టం తేవాలని ఉంటుంది. బికాస్ ఆ రాళ్ళు వేసే వాళ్ళని మనం ఎలా మనసు మార్చగలం? ఓన్లీ ఒక పవర్ ఉండాలి, అది చట్టపరం. వాళ్ళ గురించి పక్కన పెడితే ఎవరైతే మార్పు రావాలనుకున్న వాళ్ళు కూడా నించోడానికి భయపడుతున్నారు కదా, వీళ్ళు సమాజానికి చాలా డేంజరస్. వీళ్ళని ఎలా మార్చాలి అంటే సేమ్ థింగ్, సమాజం అని ఏదైతే ఆలోచిస్తున్నామో మనమే సమాజం అని ఫస్ట్ మనం రియలైజ్ అయితే. ఇప్పుడు అందరు ఏంటి తెలుసా, నేను దీని గురించి మాట్లాడదాం అనుకుంటా, కానీ ఈవిడేమనుకుంటారో నేను ఆలోచిస్తా, ఆవిడ కూడా అలాగే ఆలోచిస్తారు. అంటే ఇద్దరికిద్దరం ఏమనుకుంటామని ఆలోచి, కానీ ఇద్దరం ఆలోచించేది ఒకటే. కాబట్టి అలా ఆ ఒక్క చిన్న భయం మనం అడుగు ముందరికి వేసామంటే ఈ ప్రాబ్లం చాలా చాలా మార్పు తేవచ్చు, ఈజీగా మారుతుంది. నేను చూస్తున్నా కదా నా కళ్ళతో. ఇప్పుడు ఈ బుక్ రాసిన తర్వాత ఒక 3-4 నాకు తెలిసిన వాళ్ళే చనిపోయారు, వాళ్ళ వైఫ్స్కి ఇలా చేయలేదు. దట్స్ మై ఫస్ట్ ఏమంటారు అచీవ్మెంట్ గా నేను చెప్తున్నా. గ్రేట్. వందల మంది, వేల మంది మారుతారు అన్న సంగతి పక్కన పెట్టినా ఫస్ట్ 2-3 మారినా కూడా అది మనసుకి చాలా సంతోషకరమైన విషయం. ఈ 11వ రోజున జరిగే కార్యక్రమాన్ని నాకు తెలిసిన వాళ్ళు నేను చాలా మందితో ఆపేశాను. నేను
అమ్మ మీ వయసుకి మర్యాద ఇచ్చి మీ మీద ఇష్టంతో మీ మాటకి గౌరవం ఇచ్చి మానేసిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఆ మార్గంలో అలా మానిపించేసేస్తే వాళ్ళ కుటుంబంలో కొంతమంది ఎందుకు మానిపించింది అనేది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇంత చిన్న వయసు అమ్మాయి చెప్పింది పెద్దవాళ్ళు తీసుకోవడం అనేది ఇంకొక రకమైన ఛాలెంజ్ అమ్మాయి. చాలా గ్రేట్. ఆ విషయంలో నేను వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే నేను చాలా వయసు చిన్నదాన్ని, ఏం ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఇలా ఇది తప్పని నా మాట విని అవును కదా అని మారిన వాళ్ళు కూడా నేను చూశాను ఇప్పుడు నా కళ్ళతో. అది చాలా నాకు అంటే మార్పు వస్తుంది అని ఒక నమ్మకం అయితే వచ్చింది. కానీ మార్పు రావడానికి టైం పడుతుంది కదా అని ఇంకా చాలా మంది విడోస్ సఫర్ అవ్వాలని నాకు లేదు. కాబట్టి ఫస్ట్ బ్రెయిన్లోంచి అందరం తీసేయాల్సింది ఏంటంటే మార్పు రావడానికి టైం పడుతుంది అని పడుతుంది, కానీ మన నుంచి మార్పు రావడానికి టైం చేయొద్దు. వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే నించోండి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వోకలైజ్ ఒక్కటే చేయడం కాదు, యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇది తప్పు అని గట్టిగా అరిచి చెప్తే అది కరెక్ట్ అయిపోద్ది. దానికి కరెక్టివ్ యాక్షన్ ఏంటో అది కూడా తీసుకోవాలి. వోకలైజ్ చేయండి ప్లస్ యాక్షన్ కూడా తీసుకోండి. దెన్ ఈ సిచ్యువేషన్ ఏ టైప్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా జరిగింది. ఒక విడో ఈజ్ విల్లింగ్ టు డూ దట్. ఈ రిచువల్స్ అని ఆవిడే చేయాలనుకుంటున్నారు. ఆవిడకి ఒక 70 to 73 years ఉంటాయి. నేను చేస్తాను, ఇలా చేయాల్సిందే, నేను వైట్ చీర కట్టుకుంటాను 10వ రోజు, ఏంటంటారు నేను అన్నీ తీసేస్తాను, నేను బొట్టు కూడా తీసేస్తాను, నేను పూలు అవి ఇంకా పెట్టుకోను, నేను ఇలాగే చేస్తాను. మనం వెళ్ళి మీరు ఇలా చేయొద్దని ఎవరిని బలవంతం చేయాలి అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టం. మనం ఆపాల్సినవి ఏంటి? చాకలమ్మాయిని రాకుండా మన చేతిలో ఉంది. అవుట్ సోర్సింగ్ అంతా మన చేతిలో ఉంది. బ్రాహ్మడు అలా జీలకర్ర పెట్టి అది చేయకుండా మనం ఆపచ్చు. మనం వెళ్ళి ఆవిడ ముఖం చూసి నువ్వేదో ఇనాస్పీషియస్ అని మనం ఆపచ్చు. తర్వాత మనం ఆవిడ్ని నార్మల్గా ట్రీట్ చేయొచ్చు. ఇవన్నీ మన చేతిలోనే. ఆ 72 నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ 72 ఏళ్ళ ఆవిడ అలా చేయాలనుకుంది కదా అని మనం ఎస్కేప్ అవ్వక్కర్లేదు. ఆవిడ ఎందుకు చేయాలనుకుంటుందని ఒక్కసారి క్వశ్చన్ వేయండి. చిన్నప్పటి నుంచి ఆవిడలో భయం ఉంది. సడన్గా ఆవిడ 72 ఏళ్ళు ఆవిడ అదే చూసి విడోస్ ఇలాగే ఉంటారు, నేను కూడా ఇలాగే ఉండాలనుకుంది అంటే ఆవిడలో ఎంత భయం నాటుకుపోయింది. అది మార్పు రాలేదు. ఎగ్జాంపుల్ కోవిడ్లో జూమ్ కాల్స్, ఇప్పుడు 72 years ఆవిడని మీరు జూమ్ కాల్ చేయండి అంటే ఆవిడ చాలా అది తీసుకోలేకపోవచ్చు, రైట్? అది ఉంది ప్రాక్టికల్గా పాయింట్. మీరు ఆవిడని రెస్పెక్ట్ చేస్తూ బట్ మనం చేసేవన్నీ ఆపేయచ్చు కదా, మనం ఈక్వల్గా ట్రీట్ చేయొచ్చు కదా. వన్ సొల్యూషన్. కొంతమంది నేను చేసుకోను అలా అంటున్న వాళ్ళు ఉంటారు, బలవంతంగా చేసే ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళని ఆపచ్చు. ఇంకోటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండేవాళ్ళు, అదే వాళ్ళకి చేసుకోవాలని ఉండదు కానీ సమాజం కోసం చేసుకోవాలి. వీళ్ళతో చాలా ప్రాబ్లం. బికాస్ వాళ్ళ మనసులో ఎక్కువ మంది సమాజానికి భయపడే అనేది మళ్ళీ మన ఇంట్లో ఏమైనా కీడు జరుగుతుందేమో అని ఆ భయాన్ని క్రియేట్ చేశారు సురేఖ. ఆ భయం నుంచి నేను చిన్నప్పటి నుంచి చూసా. నేను డేరింగ్గా నేను వెళ్ళిపోయాను. నాకు ఎప్పుడు ఏం జరగలేదే. ఇప్పుడు నాకు 74 years అమ్మా, ఏం జరగలేదు. మధ్యకాలంలో నేను చాలా మందికి వెళ్ళాను, నాకేం జరగలేదే. ఆ భయం నుంచి వాళ్ళని బయటికి తీయాలి. ఏమి జరగదు, దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. మీరే అంటారు అంతా రాసిపెట్టి ఉంటుంది, మళ్ళీ మీరే అంటారు డెస్టినీ గురించి, మళ్ళీ మీరే మాట్లాడితే ఎలా? దానివల్లనే అయిపోతుందా? ఈ క్షణం వరకు పనికొచ్చిన చెయ్యి వెంటనే ఆయన వెళ్ళిపోగానే పనికి రాకుండా ఎలా పోతుంది అసలు? ఇది ఎక్కడ లాజిక్ అసలు? అదెందుకు ఆలోచించరు అసలు బుర్ర పెట్టి? అండ్ నేను ఒక ప్రీవియస్ ఇంకొకటి కూడా పాయింట్ నువ్వు అనుకున్నది, ముఖ్యంగా సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు చూపించకుండా ఉండాలి. టీవీ సీరియల్స్లో, సినిమాలలో ఇంకా కొన్నటువంటి దృశ్యాలని, ఆ పాతకాలం నాటి పద్ధతులు సినిమాల్లో వస్తున్నాయి. ఈ సినిమాస్ పాయింట్ నేను చెప్దాం అనుకున్న, చాలా ఐ రిక్వెస్ట్ సినిమా తీసే వాళ్ళకి, నేను ఒక డైరెక్టర్తో మాట్లాడా, జనరల్గా క్యాజువల్ టాక్. నేను బస్లో ట్రావెల్ చేస్తుంటే ఆయన ఏదో షార్ట్ ఫిలిం డైరెక్టర్ సంథింగ్ నా పక్కన కూర్చున్నారు. నేను అడిగాను, ఎందుకండి వితంతువుల్ని అలా వైట్ శారీతో అలా సినిమాలో చూపెడతారు? ఇప్పుడు వైట్ శారీతో చూపెట్టలే, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది చూడండి. మ్యారీడ్ ఉమెన్కి విడోకి మనం ఈజీగా ఆ డిఫరెన్షియేట్ చేసేయచ్చు. ఈవెన్ స్మాల్ ఏం తెలియని వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసేయచ్చు. అలా చూపెడతారు. ఎందుకండి అలా చూపెడతారంటే, మరి
దానివల్ల వాళ్ళని అవమానిస్తున్నట్టు కదండి. సినిమా వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీకి అలా ఎందుకు చూపెడుతుందంటే ఆయన అన్నారు తాగుబోతుల్ని అలా కూడా చూపెడతాం కదమ్మా సినిమాలో, దట్ డజంట్ మీన్ మేము దాన్ని తాగాలి అని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు అన్నారు. వెరీ గుడ్ పాయింట్ అండి. చూస్తే డ్రింకింగ్ సీన్స్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ కింద ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. మరి వీడియోస్ ఇలా చూపెట్టినప్పుడు మీరు ఏమైనా రాస్తారా? ఆయన ఆగిపోయారు అక్కడ. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఆఫ్ కోర్స్ నాకు కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు. నేను అప్పుడు అన్నా సినిమా వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందో కదా, దాన్ని మీరు అలా ఏం డిఫరెన్షియేషన్ లేకుండా చూపియండి. దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు మార్పు ఇంకా తొందరగా వస్తుంది, రైట్? ఆయన అన్నారు ఇప్పుడు ఎవరు అలా చూపెట్టలేదు కదా. మరి రీసెంట్ మూవీలో కూడా ఏదో సినిమాలో సెకండ్ హాఫ్ మూవీ మొత్తం ఇదే ఉంది, విడోహుడ్ రిచువల్సే కంప్లీట్లీ. అండ్ అందులో హీరో ఈజ్ ఆల్సో నాట్ అపోజింగ్ దట్ విడోహుడ్ రిచువల్స్. పెళ్లి చేసుకుంటాడు హీరోయిన్ అందులో, ఎందుకంటే ఆ హీరోకి ఆ అమ్మాయిని విడోగా చూడడం ఇష్టం లేదు కాబట్టి పెళ్లి చేసుకుంటాడు. అంటే హీరో అపోజ్ చేయట్లేదు దాన్ని, కానీ ఒక రేప్ సీనో ఏదో వస్తే హీరోని హీరో చేసి దాన్ని అపోజ్ చేసేలా చూపెడతారు. మరి ఇలా చూపెడతారు అంటే మనసులో అది పాతుకుపోయింది అందరికీ. వాళ్ళకు కూడా తెలియట్లేదు మేము ఇలా డైరెక్షన్ ఈ విధంగా చేస్తున్నాము అన్న విషయం వాళ్ళు కూడా రియలైజ్ అవ్వట్లేదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ టీవీ ఇండస్ట్రీ కానీ మూవీస్ ఇండస్ట్రీ కానీ మీరు దయచేసి ఇలాంటి వాటిని చూపించకండి, నార్మలైజ్ చేయండి. మీరు ఇలా కాకుండా నార్మల్గా చూపెడితే మార్పు ఎంత తొందరగా వస్తుంది. సో అందుకే చెప్తున్నా ఈ విషయం అనేది ఆడవాళ్ళకి సంబంధించిందో మగవాళ్ళకి సంబంధించిందో డాక్టర్స్ ఇంజనీర్స్ కాదు, ఎవ్రీ పర్సన్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కనుక రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ దాంట్లో కనుక మార్పు తేవడానికి ప్రయత్నించారంటే మార్పు అనేది ఇలా చిటికలో వస్తుంది. ఇది ఎన్నో ఏళ్ళు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు అని. చాలా చక్కటి పాయింట్ మాట్లాడావు సౌమ్య. ఐ విష్ మార్పు త్వరలో కాదు వెంటనే వచ్చి ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సౌమ్య. అమ్మ సౌమ్య మాట్లాడింది మొత్తం విన్న తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి, కాకపోతే పాలిష్డ్ వేలో జరుగుతున్నాయి అని చెప్పిందమ్మా. కరెక్ట్. అది అసలు ఎంత బాగా ప్రెజెంట్ చేసింది అంటే అంత చక్కగా ప్రెజెంట్ చేసింది. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉండటం గురించి పక్కన పెట్టండి. విడోని ఆస్పీషియస్ కాదు, షీ ఈజ్ ఇనాస్పీషియస్ అనే విషయం మాత్రం బుర్రలో నుంచి తీసేయండి. మార్పు ఎప్పుడో జరగకూడదు, ఈ రోజు నుంచే జరగాలి, మనతోనే మొదలవ్వాలి అనే పాయింట్ చెప్పిందమ్మా. ఇదంతా విన్న తర్వాత మీరేం చెప్తారమ్మా చూసేవారికి? చిన్న వయసులో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని టేకప్ చేసి దాని మీద ఒక చిన్న పుస్తకాన్ని కూడా వ్రాసి పెద్దవాళ్ళందరినీ కలిసి తన మనోభావాల్ని పంచుకుంటూ తన ఆవేదనను వెలగక్కుతూ ఈరోజు మన దగ్గర కూడా వచ్చింది. తను చాలా సంతోషంగా ఉంది తను చేస్తున్నటువంటి ప్రయత్నానికి. ముఖ్యంగా ఇవన్నీ జరగడానికి గల కారణం ఎవరికీ దీని పట్ల సరైన అవగాహన ఈవెన్ పండితులకు కూడా లేదు, శాస్త్రులకు కూడా లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. ఎవరిని అడిగిన ఏ శాస్త్రంలో ఉంది అంటే అది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ముందాక నువ్వు అన్నావు చూడు, పవిత్రత అపవిత్రత, ఇది మనసుకు సంబంధించిందా శరీరానికి సంబంధించిందా? మనసుకు సంబంధించి. అంతేనా? దేనిని పవిత్రం అంటాం మనం? ఇప్పుడు అన్నీ తగిలించుకుని అన్ని రకాలుగా సుమంగళిలాగా ఉండి అపవిత్రమైన ఆలోచన వాళ్ళు పవిత్రులు అయిపోతారు? ఎవరు కదా. అవేమీ లేకుండా అందుకనే వాళ్ళని గంగా భగీరథితో ఎందుకు పోల్చారు? గంగతో ఎందుకు పోల్చారు? ఆ తెల్లటి వస్త్రం ఆవిడ ఎందుకు ధరించింది? గంగ అంతటి పవిత్రురాలు. పసుపు అంటే దేనికి గుర్తు? పవిత్రతకి గుర్తు. పసుపునేమంటాం మనం? పవిత్ర అంటే పసుపు. ఏ దేవతనైనా చేయాలంటే పసుపుతో చేస్తాం. అవేమీ ఆమెకు అక్కర్లేదు. ఇక ఆమె పవిత్రమైనటువంటి దానికి ఇంకా పనిగట్టుకుంది కదా. వాళ్ళు ఒక ఉద్దేశంతో పెడితే అనుకుంటే ఉద్దేశాలన్నీ ప్రకృతుల్లో రకరకాలుగా మారిపోయి వీళ్ళు తుడి చేయడం మొదలుపెట్టారు. దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు శ్రామికుడు అని చెప్పారు, దేవాలయం వెళ్ళకూడదని చెప్పేశారు. స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు, వేదమే ఆవిడ. వేదం ఏది చెప్పిందో ఆ స్థితిలో ఆ త్యాగము ఆ ప్రేమతోనే ఉంటుంది. కాబట్టి వేదాలకు అధ్యయనం చేయాల్సిన అవసరం స్త్రీకి లేదు, అక్కరలేదన్నారు తప్ప చదవకూడదని చెప్పాలి, దాన్ని చదవకూడదని చెప్పి. ఇలా ప్రతిదాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చేయటం వల్ల మనకి చాలా నష్టం జరిగి ఇక్కడ నుంచి చాలా మతాల్లోకి వెళ్ళిపోవడానికి, అక్కడైతే బోల్డంత స్వేచ్ఛ ఉంటుంది మనకి, ఎలా జీవించినా వాళ్ళు ఏమీ అనరు.
మనకి ఇందాక చెప్పినట్టు ఆరోగ్యకరమైన నియమాలు ఉన్నాయి తప్ప నిబంధనలు లేవు మనకి, నిర్బంధాలు లేవు మనకి. అక్కడ నిర్బంధాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. అందుకని ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే తను చెప్పింది పంచాంగంలో అలాంటి వాళ్ళందరూ కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం అన్నది. ఇప్పటికైనా వాళ్ళు మేలుకోకపోతే ఇది మన సనాతన ధర్మాన్ని మనం అవమానపరుస్తున్నాం. నేను సనాతని అంటే సనాతన ధర్మాన్ని పాటించేటట్టు. సనాతన ధర్మం ఏం చెప్పింది, అసలు ఎలా చెప్పింది, ఎందుకు చెప్పింది, దానికి ఎవరు కూడా అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడడం వల్ల ఇటువంటి చిన్న మనసుల పిల్లలందరికీ కూడా ఏమిటి హిందూ ధర్మంలో ఇలాంటివి ఉన్నాయి ఏమిటి. ఆ అమ్మాయి ఏమంటోంది, ఒక మంచి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. అమ్మాయి అంటోంది నన్ను ఇప్పుడు నాస్తికురాలు అంటారు. ఇప్పుడు నన్ను కూడా అంటారు, నేను హిందూ ధర్మానికి వ్యతిరేక. ఒక ఆవిడ పెట్టిందిగా, ఒక కామెంట్ పెట్టింది నువ్వు చెప్పిన దాంట్లో, కుంకుమ పెట్టుకోవద్దు మీరు, కావాలంటే మీ మేకప్కి మీరు ప్లాస్టిక్ స్టిక్కర్ పెట్టుకుంటే ఎంత ప్రమాదం. ఈ రోమకూపల ఆజ్ఞాచక్రం దగ్గర అక్కడ గనక నువ్వు స్టిక్కర్ పెట్టేసుకోవడం వల్ల నీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మన పూర్వీకులు, మన ఋషులు కుంకుమ ఆజ్ఞాచక్రం దగ్గర ఎందుకు పెట్టుకోమన్నారు, పురుషుడిని కానీ స్త్రీని కానీ, అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మెదడుకు చేరి ఆజ్ఞాచక్రం ద్వారా మెదడుకు చేరి మనకి స్ట్రెస్ని రిలీవ్ చేసి మనని ఒక శాంతి కాముకులుగా శాంతియుతంగా ఉండడానికి పెట్టినటువంటి బొట్టు అందరూ పెట్టుకోవాల్సిందే. దీనిలో ఉంది ఆరోగ్యం. దీనిలో ఒక బొట్టు పెట్టుకోగానే వెంటనే కళ్ళల్లో ఆ మెరుపు ఎందుకు వస్తుంది, ఆ బొట్టు పెట్టుకున్న వెంటనే కళ్ళల్లో ఒక వెలుగెందుకు వస్తుంది. అలా బోడి ముఖంతో చూసినటువంటి వాడికి ఏమనిపిస్తుంది చూడగానే, అలాగే అందంగా శుభకరంగా ఉన్న ముఖాన్ని చూస్తే ఎవరికైనా నమస్కారం పెట్టాలనిపిస్తుందా లేదా. ఇలా పెట్టినటువంటి ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయతను సరైన కోణంలో అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చింది. తెలుపు దేనికి సంకేతం, పవిత్రతకు సంకేతం. పసుపు పవిత్రకు సంకేతం. అవన్నీ ఇంకెందుకు, అసలు ఆవిడే పవిత్రురాలు, ఇంకా ఆవిడకి ఏమి అంటవు ఆవిడికి. గంగ అంతటి, అందుకనే ఈయన చెప్పారు కదా, శ్మశానానికి ఓ కళ్యాణి అని పిలుస్తారని చెప్పి ఈ మధ్యన గరికపాటి వారు కూడా బ్రహ్మాండంగా చెప్పారు దాని గురించి. వ్యాసుడు ఏం చెప్పాడు, ఎక్కడన్నా ఉన్నదా అసలు, ఇది ఏ శాస్త్రంలో ఉన్నదా, ఎక్కడైనా ఆచరించినట్టు ఉన్నదా. మరి సీతారామచంద్రులు వాళ్ళ పట్టాభిషిక్తులు వస్తున్నప్పుడు వాళ్ళకి మంగళ స్నానాలు చేయించింది ఎవరు, అప్పటికి దశరథ మహారాజు లేడే. ఇదంతా కూడా అవగాహన రాహిత్యం వల్ల, తెలిసి తెలియని అజ్ఞానంతో ఉన్న వాళ్ళు అవగాహన చేసుకోకుండా, పరిశోధించకుండా, పరిశీలించకుండా చెప్పడం వల్ల వస్తున్న అనర్థాలు. రీసెంట్గా నేను ఒక శ్లోకం నాకు అవధానులు గారు పంపించారు, ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు. హరిద్వార్లో ఎక్కడో జగద్గురు శంకరాచార్యుల యొక్క విగ్రహం దగ్గర శిలాఫలకం మీద ఆ శ్లోకం రాస్తుందట. శ్లోకం నాకు గుర్తు రావడం లేదు, కానీ శ్లోకార్థం ఏమిటంటే, ఎవరు పడితే వాళ్ళు నన్ను గురించి, అంటే నా జ్ఞానాన్ని గురించి, ఈ వేదాలను గురించి ఏది పడితే అది ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, నిర్వచించేస్తున్నారు. నాకు అంటగట్టిపడినటువంటి ఈ బురదనంతటిని ఎవరు కడిగేస్తారా అని ఎదురు చూసి చివరికి జగద్గురు శంకరాచార్యుల వారిని తరపున లాయర్గా పెట్టుకుందట అమ్మవారు. అప్పుడు ఆ బురదనంతా కడిగేసి అసలుదంతా చెప్పాట శంకరాచార్యులు. ఎంత బాగుంది ఇది, చాలా బాగుంది. అలా వేదాలు కూడా వణికిపోతున్నాయన్నారు పరమాచార్యుల వారు. నా గురించి వీడేం అర్థం చెప్పేస్తాడు, నా గురించి వీడేం అబద్ధం చెప్పేస్తాడు అని వేదాలు కూడా వణికిపోతున్నాయట పరమాచార్యుల వారు అన్న మాట ఇది. అలాగమ్మా, అలా అపార్థాలు అనర్థాలు రావడానికి కారణం. అందుకనే మన పూర్వం రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా కొన్ని ధర్మ సూక్ష్మాలను అసలు మీరు కెలకొద్దు, అవి గుప్పెట్లోనే ఉండనివ్వండి. ఇది తెరిచేస్తే ఓ షింతేనా అంటారు. కొన్ని రహస్యాలు అలా పెట్టి ఉంచితేనే ప్రజలు దానిని ఆచరిస్తారు. అలా కాకుండా ఎవడికి వాడు తోచినట్టు ఇంటర్ప్రెట్ చేసేసి నిర్వచనాలు ఇచ్చేస్తే ఇదిగో ఇలాంటి అనర్థాలే వచ్చి ఈ విధమైనటువంటి సామాజిక పరిస్థితులు ఇలా దిగజారిపోయి అనేక రకాల కుమతాలు పుట్టుకొచ్చి సనాతన ధర్మానికి నష్టం వాటిల్లుతోంది. ముందు సనాతన ధర్మంలో మనం చేసినటువంటి తప్పులను మనం సరిదిద్దుకుందాం. నువ్వు స్త్రీలని దూరం చేసావు, పైగా మహిళా సంఘాలు ప్రవేశపెట్టి స్త్రీల యొక్క సాధికారతను గురించి మాట్లాడేస్తాం. ఏమిటి స్త్రీల యొక్క సాధికారత? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చినప్పుడు అందరూ కూడా బల్లగుద్దు ఉపన్యాసాలు చెప్పేస్తారు. మరి దీని గురించి మాట్లాడితే ఎవరు సమాధానం చెప్పరే? మదర్స్ డే వచ్చినప్పుడు ఓ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు. మరి మన ఇంటర్నేషనల్ విడోస్ డే కూడా జరిగేదట, సౌమ్య చెప్పింది, నాకు తెలియదు ఆ విషయం. అది ఎక్కడ బయటికి రాలేదే, ఎవరు మాట్లాడారు దాని గురించి? భయం. దేనికి భయం? రాసేవాడు అక్కడ ఉన్నాడని అంటున్నావు నువ్వు. కర్మ సిద్ధాంతం ఒకటి ఉందానని నువ్వు సనాతన ధర్మాలను ఆచరించి నువ్వే చెప్తున్నావు. మరి దాని సంగతి ఏమిటి?
ఆలోచించండి. అందుకని మనం ఎప్పుడైతే సొంతంగా మనం ఆలోచించడం మొదలు పెడతామో, చిన్న పిల్లైన తను పరిశోధించడం మొదలుపెట్టిందో, పెద్దవాళ్ళమైన మనం ఏమోనండి మా పెద్దవాళ్ళు చేశారు మేము చేస్తున్నాం అంతేనా, నువ్వు ఆలోచించవా, నీ మనసుకు తట్టదా, ఏమిటి దీనిలో అనేటటువంటిది వాళ్ళ పిల్లలకు వస్తున్నాయి. బ్రహ్మాండమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళ మనసులో నుంచి. వాడికి సమాధానం చెప్పే స్థితిలో లేరు మీరు పెద్దవాళ్ళు. దేనికి పెద్దరికం? మన శాస్త్రాలను మనం సరిగ్గా అధ్యయనం చెయ్యం. మాట్లాడితే హిందూ ధర్మకి జై అంటాం. మన శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రీయతను ఏమిటో మనం గుర్తించము. అది ఏం చెప్పిందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. మన పిల్లలకి మన రామాయణ భారత భాగవతాల గురించి అసలు పరిచయమే చెయ్యం మనం. ఎవరో ఏదో చెప్పారని దాన్ని మాత్రం పాటించేసేస్తాం. మరి సనాతన ధర్మాన్ని ఎవరో పాడు చేస్తున్నారని ఎవరి మీద పడి ఎందుకు ఏడుస్తున్నాం మనం? వాళ్ళు హాయిగా బైబిల్ చదువుకుంటున్నారు, హాయిగా ఆచరిస్తున్నారు, వాళ్ళు హాయిగా ఖురాన్ చదువుకుంటున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు పోతున్నారు. మనం ఎందుకు వదిలేసుకుంటున్నాం? అదేమంటే ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితే చాలామంది పెడతారు నేను హిందూ ధర్మద్రోహిని అంటారు. సత్యం అమ్మ, ఇది సత్యం. నేను సనాతన ధర్మాన్ని అమితంగా ప్రేమించేదాన్ని, గౌరవించేదాన్ని, పూజించేదాన్ని. నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను సనాతన ధర్మం అనేటువంటి భారతదేశంలో నేను పుట్టినందుకు గర్వంగా చెప్పుకుంటాను. కానీ అది పాడైపోయి దాన్ని రాంగ్ ఇంటర్ప్రెట్ చేస్తుంటే బాధపడే హక్కు నాకు లేదా? సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఉంది. చెప్పండి అమ్మా. ఖచ్చితంగా ఉందమ్మా. నువ్వు తోటి స్త్రీని అవమానపరుస్తూ, తోటి స్త్రీని ఈ విధంగా నువ్వు కించపరుస్తూ నువ్వు మాట్లాడుతూ ఉంటే సనాతన ధర్మం ఎలా ఒప్పుకుంటుంది? సావిత్రి, గాయత్రి, లక్ష్మి, సరస్వతి ఇన్ని మాటలు చెప్పుకుంటున్నా ఈ తల్లులు ఎలా ఒప్పుకుంటారు అవమానపరిస్తే? నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి సౌమ్య చెప్పినట్టుగా విడో ఈజ్ ఇన్ స్పీషియస్ అనేది కంప్లీట్గా పోయి షీ ఈజ్ స్పీషియస్, అసలు డిఫరెన్స్ లేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చి మార్పు జరగాలని మనస్ఫూర్తిగా శాస్త్రంలో చెప్పింది సురేఖ. ఆఖరి మాట చెప్తాను నీకు, అదే మళ్ళీ చెప్తున్నాను. శాస్త్రంలో చెప్పింది స్త్రీలు సర్వత్రా మంగళకారిణే, సర్వత్రా పూజనీయులే, స్త్రీలకు అమంగళం అనేది ఎక్కడా లేదు అని శాస్త్రమే చెప్పింది. మరి ఆ శాస్త్రాన్ని నువ్వు పట్టించుకోవడం, ఎవరో ఏదో అన్నారని ఎందుకు పాటిస్తున్నావు నువ్వు? ఈ పెట్టినటువంటి చిహ్నాలన్నీ కూడా గాజులు కానీ, మెట్టెలు కానీ, మాంగళ్యం కానీ, వీటన్నింటిలో కూడా ఒక శాస్త్రీయత, ఒక ఆరోగ్య సూత్రాన్ని పెట్టారు మనకి. అది దానిలో ఒక సూత్రం ఉంది. అది ఆ మాంగళ్యం ధరించడంలో ఒక జీవన సూత్రం ఉన్నది. ఆ జీవన సూత్రాన్ని నువ్వు మర్చిపోతే ఎట్లా? నువ్వు నాకంటే బాగా జీవించు, నాకంటే ఎక్కువ కాలం నువ్వు జీవించమని అంటున్నాడు కదా అతను. దీర్ఘ సుమంగళి అంటే ఏమిటి? ఈ సౌభాగ్యాన్ని దీర్ఘకాలం నువ్వు అనుభవించమంటున్నాడు. అది భౌతికమా, మానసికమా? మానసికమే. అది అక్కడ మనం ఆలోచన పెంపొందించుకోవాలి. నేను ఆలోచనమ్మా. మరి చిన్న వయసులో ఇంకా వివాహం కూడా చేసుకోకుండా మన వివాహ వ్యవస్థలో కానీ, మనదైనటువంటి సంప్రదాయాల్లో కానీ వస్తున్నటువంటి ఈ కలుపు మొక్కల్ని వేరేసుకుంటేనే మనం మరింతగా ప్రపంచం అంతా గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక ధర్మంగా మనం నిలబెడతామని చిన్న వయసులోనే తను ప్రారంభం చేసిందంటే మనం అభినందించాలి కదా. నిజంగా అమ్మ, అప్రిషియేట్ చేయాల్సిన విషయం అమ్మ ఇది నిజంగా. అందుకని పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు అనొచ్చు, పండితులు ఏంటి ఈ అమ్మాయి చిన్న వయసులో వచ్చి పెద్ద మాకు చెప్పేస్తుందా అని. ఒకటి ఉంది శాస్త్రంలో, యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుఖాదపి అన్నారు. యుక్తమైనటువంటి విషయాన్ని చిన్న పిల్లలు చెప్పినా అమ్మ సుఖం అనే పక్షి చెప్పినా వినాల్సిందే. ఓకే. యుక్తం కాని విషయం సుఖ మహర్షి చెప్పినా నువ్వు వినక్కర్లేదని చెప్పింది. యుక్తం కాని విషయం, యుక్తమైన విషయం చిన్న పసివాడు చెప్పినా, సుఖం ఒక పక్షి చెప్పినా వినదగిందే. అలా చిన్న పిల్లైనా తను ఇప్పుడు చెప్పింది కాబట్టి దాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని మనం సమాజంలో మనం మార్పు తెచ్చుకోవాలన్న అవసరం ఉంది. అటువంటి తల్లులు మీకు ఎక్కడైనా తారసపడితే, నాకు బాధేసేది చిన్నప్పుడు కూడా నేను చూసేదాన్ని ఇళ్లలో, ఎవరైనా ఇంట్లో లేకపోతే ఆ చక్క గుమ్మానికి బొట్టు పెట్టి వెళ్ళిపోయేవారు. ఇంట్లో స్త్రీలు ఉంటే ఆ భర్తలే చక్క గుమ్మం పాటు చేయదమ్మా ఆవిడ. అది ఎంత అవమానం అమ్మా. ఆవిడ తాంబూలం తీసుకోవడానికి ఆవిడ అర్హురాలు కాదా? ఎంత అవమానం అది. అక్కడ అడవిలో పుట్టి అడవిలో పెరిగింది, ఒక చక్క వచ్చింది, మనకు ఉపయోగపడింది, దానికి బొట్టు పెట్టేసి వెళ్ళిపోతావా ఇంట్లో ఉన్న తల్లిని మర్చిపోయి? ఇకనైనా మారండి అమ్మా, ఇకనైనా మారండి.
అమ్మ చాలా చక్కగా కంక్లూడ్ చేశారమ్మా. ఇవాళ మీ విలువైన సమయాన్ని మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం కేటాయించి మరోసారి ఈ విషయం గురించి మాట్లాడి జనాల్లో మార్పు రావాలి అని కోరుకుంటూ చేసిందే ఈ వీడియో అమ్మ. మీ విలువైన సమయానికి ప్రత్యేక ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్కారం జబ్బా.